లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అక్కడున్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న లోకల్ ప్రాంతం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ ఉగ్రదాడి ఊరికే దానికదే జరిగిందని అనుకోవచ్చా మనం? పూర్తిగా హిందూ దేశంగా ప్రకటించకపోతే నెక్స్ట్ జనరేషన్లో హిందువులు ఉండేవారు అని చెప్పుకునే పరిస్థితి దూరంలో లేదు. చాలా దగ్గర పరిస్థితి వస్తుందంటారా? కాఫీరు అంటే అల్లా నమ్మనోడు ఎవడైనా మనం చంపేయడమే అని ఈ పిచ్చి పైశాచికత్వమైన మానసికత్వ ఈ సైకోయిజంని పెంచి పోషిస్తుంది ఎవరు? ఎంఐఎం బ్రదర్స్ ఉన్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ చేసిన చెత్త, కాంగ్రెస్ చేసిన కంపు, కాంగ్రెస్ చేసిన మురికి క్లీన్ చేయడానికి ప్రాసెస్ టైం పడుతుంది. ఇంత తొందరగా ట్రిపుల్ తలాక్ ముస్లింల గురించి ఆలోచించిన గవర్నమెంట్ హిందువుల గురించి ఎందుకు ఆలోచించలేదు? పాత బస్తీలో చూసుకున్నా కూడా ఇంకెక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు ఎంతమంది వితౌట్ ఆధార్ కార్డు, వితౌట్ వీసా ఎంతమంది వస్తున్నారు? వీళ్ళందరికీ ఎవరు ఇక్కడికి రప్పిస్తున్నారు? వీళ్ళందరి వెనకాల ఎవరు సపోర్ట్ ఉంది? పార్టీ ఉందా? ఇక్కడ ఎవడబ్బా జాగిరి, ఎవడబ్బా సొమ్ము ఎవడు తింటున్నాడు, సొమ్మగలది సోకగలది అన్నప్పుడు నువ్వు హిందువుల నుండి వచ్చిన ఇన్కమ్ హిందువులకు సంబంధించిన దానికే వాడాలి నువ్వు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఉంది? ఎంతసేపు మనం బీజేపీని తెచ్చినాం, బీజేపీ అన్ని చేయాలంటే హిందూగా నేనేం చేస్తున్నా? ముస్లింల మీద దాడి చేసిన హిందువులు అని ఎక్కడైనా విన్నారా? వీళ్ళు హిందువులుగా పుట్టారు అంటే నేమ్ ఆఫ్ హిందూ ఓన్లీ, బట్ లక్షణాలు హిందూ కాదనమాట. హైబ్రిడ్ విత్తనాలు, సంకర జాతి విత్తనాలు. సో నార్మల్ గా మాత్రం నేను హిందూనే ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం మీరు యాంకర్ గా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. హిందువులందరూ నిద్రపోతున్నారు అంటే వాళ్ళని నిద్రపుచ్చడం జరుగుతుంది. భారతదేశం మొత్తం మ్యాప్ మొత్తం కాషాయం కావాలని ఎందుకు కావద్దని నేను అడుగుతున్నా. కావాలంటున్నారు కదా, ఎందుకు కావద్దని అడుగుతున్నా. నేను కావద్దని నేను అంటలేదు, నిన్ను అడగట్లే, జనరల్ గా అడుగుతున్నా ఎందుకు కావద్దు. ఓకే, 72 మంది వర్జిన్ అమ్మాయిలు అంటే స్వర్గంలో వాళ్ళకి లభిస్తారు. ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారా? ఇప్పుడు ఎవరైతే చంపేశారో చచ్చిపోయినాక వాళ్ళు జన్నత్కి వెళ్ళిపోతారు కదా, స్వర్గంకి వెళ్ళిపోతారు. స్వర్గంకి వెళ్ళినాక వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తారు మరి? అల్లా వాళ్ళ దాంట్లో ఉన్నది దాన్ని బట్టి చెప్తున్నా. వాళ్ళ దాంట్లో ఉంది, ఖురాన్లో ఉంది. దానికి సంబంధించిన ఆయతులు నెంబర్స్ అన్ని నేను పంపిస్తా. ఇప్పుడు మీరు రియల్ వీడియోస్ నేను మీకు పంపిస్తాను. చిన్న పిల్లలకు పెద్ద AK-47 ఇచ్చి కాల్చడం నేర్పిస్తున్నారు, రాళ్ళేయడం నేర్పిస్తున్నారు మదర్సాలలో. పాకిస్తాన్లలో అండ్ హిందుస్థాన్లో కూడా మదర్సాలలో పూర్తిగా అటాక్స్ జరిగినప్పుడు హిందువుల మీద ఎట్లా అటాక్ చేయాలి, పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సనాతన ధర్మం గురించి పోరాడుతున్న సనాతన వనిత ఫార్మర్ మైథిలి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అక్క. నమస్కారం. జై సీతారాం. జై సీతారామా? జై శ్రీరామ్ అంటారు కదా అందరూ. అవును, బట్ జై సీతారాం అని ఎందుకు అనాలంటే సీత వల్లనే రామాయణం వచ్చింది కాబట్టి ముందు సీతమ్మ పేరే తలవాలి. అందుకోసమే నా దృష్టిలో నేను ఎప్పుడు జై సీతారాం అని అంటే నేను ఇక్కడ ఒక మహిళ కాబట్టి మీరు సీతమ్మని ఎత్తుకున్నారా? ఇప్పుడు మహిళ అని కాదు, అంటే సృష్టికి మూలమే ఆదిశక్తి, స్త్రీ శక్తి కాబట్టి ఆ పరంగా అంతే. ఓకే. సో అంటే ఫెమినిజం కూడా కాదు మళ్ళీ ఇందులో యాంగిల్. అయితే ఇప్పుడు రీసెంట్గా కాశ్మీర్లో అటాక్ జరిగింది. అవును. సో అంటే వాటిని మీరు ఎట్లా చూసిరు, దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? అయితే ఫస్ట్ ఏంటంటే కాశ్మీర్ గురించి మన అందరం చూసింది ఫస్ట్ పాయింట్ ఏంటి, హిందువులు వేరుగండి ముస్లిమ్స్ వేరుగండి అని పాయింట్లు ఇప్పి మరి ఇతను ముస్లిమా కాదా అని చూసి, అంటే ముస్లిం అయితే చంపకుండా హిందూ అయితే చంపడానికి క్లియర్గా అది అటాక్ చేసింది మన అందరికీ తెలిసిందే. చిన్న పిల్లాడి నుండి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇది ఎట్లా చూడడం అంటే ఉగ్రవాదులు అనేవాళ్ళు ఎక్కడి నుండి తయారవుతున్నారు? ఇప్పుడు ఒక ఇంటికి చెదలు పట్టింది శివ, ఆ చెదలు దేనికి పట్టింది? చెక్కకు పడుతుంది. అంటే కట్టె ఏదైతే కర్ర ఉంటుందో దానికి చెదలు పడుతుంది.
మరి ఆ చెక్క ఎక్కడి నుండి వచ్చింది, దాన్ని ఎవరు పెట్టారు, ఆ చెదలు ఎట్లొచ్చింది అనేది చూస్తే మనం మిగిలిన ప్రపంచంలో రకరకాల ధర్మాలు ఉన్నాయి, మతాలు ఉన్నాయి, రిలీజియన్స్ అన్నీ ఉన్నాయి, నాస్తికత్వం కూడా ఉంది. బట్ ఇవన్నిటికంటే ముందు మనకు ముఖ్యమైనది ఏంటి? మానవత్వం కదా. అంటే మన తోటి ప్రాణులని, మనుషులైనా జీవులైనా, వాటిపైన కరుణ, దయ, ప్రేమ గుణం ఉండేది మానవత్వం అనేది ఫస్ట్ మనకు కావాల్సిన పునాది లక్షణం, అదొకటి. మరి అదే ఏ ధర్మంలో ఉంది? క్లియర్గా సనాతన ధర్మంలో సర్వేజన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు అని ఉంది. అంటే కేవలం హిందువులు సుఖినోభవంతు అని లేదు, భారతీయులు సుఖినోభవంతు అని లేదు, తెలంగాణ ప్రజలను సుఖినోభవంతు అని లేదు కదా. సర్వేజన అంటే ఈ విశ్వం మీద ఎంతమంది ఉన్నా అన్ని, లోకా సమస్త అంటే లోకాలు ఎన్ని ఉన్నాయి? చాలా లోకాలు ఉన్నాయి మన సనాతన ధర్మంలో చెప్పిన పద్ధతిలో చూస్తే. అంటే అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పేది సనాతన ధర్మం. మరి ఈ పద్ధతిలో మిగిలిన మతాల్లో ఇది ఉందా? లేదు. ఉగ్రవాదులు ఏ మతం నుండి వస్తున్నారు? ముస్లిం మతం నుండి. ముస్లిం మతం ఎక్కడ పుట్టింది, ఎటువైపు పుట్టింది? పాకిస్తాన్ వైపు. భారతదేశంలోనైతే పుట్టలేదు. మొఘల్స్ ఎక్కడి నుండి వచ్చారు? ఇప్పుడు మన దేశంలో, భారతదేశంలో సనాతన హిందూ గుడులపైన దాడులు చేసింది ఎవరు? మీరు హిస్టరీ చూడండి ఒకసారి. ఎవరు? ఇక్కడ తెలంగాణలో చూసుకున్నప్పటికి కూడా రజాకార్ల పాలన జరిగినప్పుడు అప్పుడు భారతదేశంలో ఇంకా తెలంగాణను కలపలేదు. అప్పుడు ఈ ప్రాంతాన్ని ప్రత్యేక దేశంగా చేసుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు కదా. అప్పుడు రజాకార్ల పాలనప్పుడు కూడా దాడులు ఎవరి మీద జరిగినాయి? హిందువుల మీదనే జరిగినాయి కదా. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో దాడులు ఎవరి మీద జరుగుతున్నాయి? హిందువుల మీద. ఎవరు చేస్తారు? ముస్లింలు. బంగ్లాదేశ్లో ఎవరి మీద దాడులు జరిగినాయి? హిందువుల మీద. ఎవరు చేస్తారు? ముస్లింలు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో దాడులు దారుణమైన, అంటే కిరాతకంగా కాల్చి చంపడం. ఎవరు చంపారు? ఎవరిని చంపారు? ముస్లింలు హిందువులను చంపారు. సరే, ఈ పాయింట్ మీరు మాట్లాడారు కాబట్టి, అంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో నాకు సంబంధం లేదు. బట్ నాది మాత్రం ఒక క్వశ్చన్. అంటే ఇప్పుడు మనం బంగ్లాదేశ్ గురించి మనం మాట్లాడినాం. బంగ్లాదేశ్ మన దేశం కాదు. సో భారతదేశం, కాశ్మీర్ మనకు సంబంధించింది కాబట్టి, సో కాశ్మీర్లో జరిగినప్పుడు ఎవరు పట్టించుకోవాలి? అక్కడ కాశ్మీర్లో ఇవి జరిగినప్పుడు ఒక పోలీస్ లేరు, ఒక ఆర్మీ పర్సన్ లేరు, ఎవరు లేరు. ఎవరిది తప్పిదం ఇక్కడ? ఇది చాలా వాల్యుబుల్ క్వశ్చన్, అంటే చాలా విలువైన ప్రశ్న. ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏముంది? భారతీయ జనతా పార్టీ ఉంది. జమ్మూ కాశ్మీర్లో ఎవరి గవర్నమెంట్ ఉంది? అంటే ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో వరంగల్ 1000 స్తంభాల గుడి ఉంది, మనకి వెమలవాడ ఉంది, ఇంకేదైనా మంచి, ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది తెలంగాణలో, లేదా ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. ఇప్పుడు వరంగల్లో కూడా బొగతా జలపాతం ఉంది, అక్కడికి టూరిస్టులు పెరుగుతూ ఉంటారు. అప్పుడు అక్కడ సెక్యూరిటీని పెంచి సేఫ్టీ పర్పస్లో జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏ గవర్నమెంట్ బాధ్యత? ఢిల్లీ గవర్నమెంట్ వచ్చి చూసుకోవాలా, ఇక్కడున్న గవర్నమెంట్ చూసుకోవాలా? సో వరంగల్లో ఏదన్నా జరుగుతాయి, ఇక్కడ వాళ్ళు చూసుకోవాలి. కానీ కాశ్మీర్లో అల్లర్లు జరుగుతాయి, సో అక్కడ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ తెలిసినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక కన్నేసి పెట్టాలా లేదా? ఖచ్చితంగా పెట్టాలి. అయితే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక స్పెషల్ పార్ట్, దానిపైన స్పెషల్ గా జరుగుతుంది. అది ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా కూడా మనం ఇలాంటి అల్లర్లకు ఇది చూసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సేఫ్టీ పెట్టినప్పటికీ కూడా అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, అక్కడున్న అక్కడ ప్రాంతాల్లో ఉన్న లోకల్ వాళ్ళ సపోర్ట్ లేకుండా అక్కడున్న స్టేట్ గవర్నమెంట్ ఏముంది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అక్కడున్న గవర్నమెంట్ సపోర్ట్, కాంగ్రెస్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అక్కడున్న జమ్మూ కాశ్మీర్లో ఉన్న లోకల్ ప్రాంతం వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ ఉగ్రదాడి ఊరికే దానికదే జరిగిందని అనుకోవచ్చా మనం? మీరు చెప్పండి, మీ అబ్జర్వేషన్. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా ఇందులో? ఖచ్చితంగా అది కాంగ్రెస్ స్కామ్గ్రెస్ అని చూస్తే, దీని యొక్క పూర్వోత్తరాలు మనం చూసుకుంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ యొక్క పూర్వోత్తరాలు చూసుకుంటే పూర్తిగా భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏవైతే ఉగ్రదాడులు అనండి లేదా దేశ విద్రోహదారులకు పూర్తిగా సపోర్ట్ చేస్తుంది మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే సెంట్రల్ లెవెల్లో. లోకల్ లెవెల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉంది, ఎవరు? మమతా బెనర్జీ. అటు కేరళ వైపు, తమిళనాడు వైపు చూసుకుంటే ఎవరున్నారు? కమ్యూనిస్ట్ పార్టీ, అక్కడ ఒకటి ఉంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి కేసీఆర్ గత కొన్ని సంవత్సరాల క్రితము ఈ హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని వస్తారు ఓట్ల గురించి అని అన్నాడు. అతని పార్టీ ప్రచారం అప్పుడు.
హిందుగాళ్ళు పొందుగాళ్ళు అని అనాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది? ఆయన హిందువులని అనలేదు, ఒక పార్టీని అన్నాడు. సరే, అది ఒక పార్టీ, నేను కూడా హిందూ అని అతను ఎందుకు అనాలి? ఓకే. ఆ తర్వాత వాళ్ళ కొడుకు ఎవరైతే కేటీఆర్ ఉన్నారో ఆయన ఏమన్నారు, జై శ్రీరామ్ అంటే కడుపు నిండది, జై శ్రీరామ్ అంటే మీకు అన్నం దొరకది అని అన్నాడు. సరే, అతను ఓన్లీ దైవ చింతన చేసుకుంటుంటే మీకు కష్టం చేసుకోకపోతే డబ్బులు రావన్నాడు అని అనుకుందాం. అప్పుడు మరి మిగిలిన క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని కూడా నువ్వు అల్లా అంటే రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తే నీకు కడుపు నిండది, నువ్వు రోజు ప్రేయర్ చేసుకుంటే జీసస్ క్రైస్ట్కి నీకు కడుపు నిండదని మిగిలిన అన్ని మతాలను కలుపుకొని కామన్గా చెప్తే దానికి ఒక అర్థం ఉంది, ఎవరిని అనడానికి లేదు. వీళ్ళు హిందువులుగా పుట్టారు అంటే నేమ్ ఆఫ్ హిందూ ఓన్లీ, బట్ లక్షణాలు హిందూ కాదనమాట, హైబ్రిడ్ విత్తనాలు, సంకర జాతి విత్తనాలు. ఎందుకు నేను అంటున్నా అంటే ఓట్ల గురించి వాళ్ళకి హిందువా ముస్లిమా క్రిస్టియనా ఇది కాదు, అందరినీ వాడుకోవడంలో ఈ లోకల్ పార్టీ ఏదైతే ఉందో టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్ చూసుకుంటే, మిగిలిన రాష్ట్రాల్లో లోకల్ పార్టీలు కొన్ని, నెక్స్ట్ సెంట్రల్లో చూసుకుంటే కాంగ్రెస్, ఇది క్లియర్గా ఓట్ల రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్, బీజేపీ కాదు. నా అబ్జర్వేషన్లో, నా క్లారిటీగా చెప్తున్నా నేను. సో ఇదే చూసుకుంటే బీజేపీ హిందుత్వ పార్టీ అని ఒక పార్టీని అన్నాడు అని అనుకుందాం కేసీఆర్. బీజేపీ హిందుత్వ పార్టీ సపరేట్గా అయితే బీజేపీ హయాంలో, అంటే నేను పెద్ద ఎనాలిసిస్ చేసే రాజకీయవేత్తను కాదు, నేను మేధావిని కూడా కాదు, కామన్ ఒక గృహ లక్ష్మిగా ఒక ఇంట్లో ఉండే మహిళగానే నేను మాట్లాడుతున్నా నా అబ్జర్వేషన్ నుండి. తప్పైతే నువ్వు కూడా నాకు చెప్పు. ఒకవేళ బీజేపీ హిందూ మతతత్వ పార్టీ అయితే త్రిబుల్ తలాక్ ఎందుకు తెచ్చింది? త్రిబుల్ తలాక్ గురించి మీరు వినే ఉంటారు. త్రిబుల్ తలాక్ అంటే ఏంటిది? తలాక్ 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 అని అన్నాడు అనుకో, ఆ భర్త అనేస్తే భార్యకి ఇంకా విడాకులు అయిపోయినాయి అంతే. అంటే ఈమె తరపున వాళ్ళు మాట్లాడేది ఉండదు, అతని తరపున వాళ్ళు పెద్దలు మాట్లాడేది ఉండదు, గవర్నమెంట్కి సంబంధించి లీగల్గా డివోర్స్ అనేది ఉండదు. వాళ్ళ దాంట్లో మత గ్రంథంలో ఉన్నట్టుగా తలాక్ 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 అంటే కథం, ఇంకా నిన్ను విడిచిపెట్టిండు. విడిచిపెట్టిన తర్వాత మరి వాళ్ళు పిల్లల్ని వాళ్ళు ఒకరిద్దరిని అంటున్నారా? పందిగా అన్నట్టు 10 మంది పిల్లల్ని అంటున్నారు. మళ్ళీ వీళ్ళకు పెట్టేది ఎవరు? రేషను గవర్నమెంట్. మళ్ళీ లోకల్ గవర్నమెంట్ పెడుతుందా అంటే లోకల్ గవర్నమెంట్కి ఎక్కడి నుండి వస్తుంది? లోకల్ గవర్నమెంట్ కొంత శాతమే పెడుతుంది, 5%, 10%, మిగిలిందంతా సెంట్రల్ గవర్నమెంట్ నుండే కదా వస్తుంది. అంటే ఇప్పుడు హిందువులైనా ముస్లిమ్స్ అయినా స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ భారతీయ జనతా పార్టీ త్రిబుల్ తలాక్ని రద్దు చేసిందా చేయలేదా? దాని నుండి ముస్లిం మహిళలు ఎంతమంది దీన్ని సపోర్ట్ చేసిరంటే అది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఓట్లు వేసినా వేయకపోయినా కూడా ఎవరెవరికి ఇప్పుడు ఎక్కడెక్కడైతే గరీబు వాళ్ళు ఉన్నారో, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్ కూడా పక్కన పెడితే గరీబులు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇల్లు కట్టించే దగ్గర కూడా బీజేపీ గవర్నమెంట్ ముస్లిం క్రిస్టియన్ హిందూ అని చూడకుండా కేవలం ఎవరు ఆర్థికంగా వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ళను కూడా కట్టించడం జరిగింది. కేవలం అయోధ్య రామ మందిరం తెచ్చిందనడమే కాదు, ఇక్కడ ఇప్పుడు వక్ఫ్ బోర్డు చూసుకుంటే కూడా ముస్లింలలో ఉన్న పేద ముస్లింలకు మంచి జరగడం గురించే వక్ఫ్ బోర్డులో సవరణలు జరిగినాయి. వక్ఫ్ బోర్డును తీసేయలేదు. ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో కూడా వక్ఫ్ బోర్డు ఎక్కడైనా ఉందా? లేదు. ఇప్పుడు హిందువులకు సనాతన బోర్డు ఉందా? మనది ఇది హిందూ దేశమా ఏ దేశం? మీరు చెప్పండి, మీరు చెప్పండి ఏ దేశం? ఇది హిందూ దేశం, సనాతన హిందూ దేశం. సనాతన హిందూ దేశం, అవును. సో మన దేశం సనాతన హిందూ దేశం అని మీరు మాట్లాడుతున్నారు. నేను మాట్లాడట్లేదు, చరిత్ర చెప్తుంది. చరిత్ర చెప్తుంది. ఇప్పుడు మీరు కూడా అంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా దేని గురించి పోరాడుతున్నారు? నేను ఇంట్రడక్షన్ లో ఒకటి చెప్పిన, ఖచ్చితంగా దేని గురించి పోరాడుతున్నారు? నేను పూర్తిగా ఈ దేశం సనాతన హిందూ దేశం. ఈ దేశాన్ని అంటే ఇప్పుడు మన సంస్కృతి పరంగా, మన పండుగల పరంగా, మన ఆచార వ్యవహారాల పరంగా, మన కల్చర్ పరంగా చూసుకుంటే ఇది సనాతన హిందూ దేశం. మన టెంపుల్స్ ఇవన్నీ నిదర్శనంగా కనబడుతున్నది. దీనికి ఎవడో క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇప్పుడు ఒక సెక్యులరిజం అనే ఒక పిచ్చి, ఏదైతే సెక్యులరిజం అంటే అర్థం ఏంటి అంటే మతాలతో ధర్మాలతో సంబంధం లేకుండా మనుషులందరినీ సమానంగా చూసేది సెక్యులరిజం. ఇది క్రిస్టియానిటీ ముస్లింలకే వర్తిస్తుంది కానీ మరి హిందువులకు వర్తించదా సెక్యులరిజం? అంటే హిందువుల గురించి మాట్లాడేసరికి వీళ్ళు హిందూ మత పిచ్చోళ్ళు, హిందువుల గురించి ఏదైనా పార్టీ మాట్లాడితే హిందువుల పార్టీ అంటారు. మరి ఈ క్రిస్టియన్ ముస్లింల గురించి మాట్లాడే వాళ్ళను అట్లెందుకు చూడరు? అంటే దాడులన్నీ జరిగేది హిందువుల మీదనే. ఇప్పుడు బాగా పండ్లున్న చెట్టును మనం పండ్లు తెంపుకోవాలని చూస్తామా? బాగా ధనమున్న ఇంట్లో దొంగలు పడతారా? ఏం లేని దగ్గర దొంగలు పడతారా? చెప్పండి మీరు. డబ్బులు ఎక్కడైతే ధనం ఎక్కువ ఉందో అక్కడే కదా దొంగలు పడతారు.
మరి భారతదేశం మీద ఇన్ని దాడులు జరగడానికి కారణం ఏంటి? నిజంగా మన దేశము వైభవంగా లేకపోతే, భారతదేశం బంగారు పిచ్చుక కాకపోతే ఇన్ని దాడులు ఎందుకు జరిగినాయి? చరిత్ర తిరిగేయండి మీరు. సో చరిత్ర తిరిగేద్దాం. మీరు ఇంతకుముందు కన్నారు ఇది మనది హిందూ దేశం, సనాతన దేశం అని మీరు మాట్లాడారు. మీరు దేని గురించి పోరాడుతున్నారు? సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు. ఈ సనాతన దేశంలో సనాతన ధర్మం కోసం ఎందుకు పోరాడుతున్నారు? ఎందుకు పోరాడాల్సి వస్తుంది అంటే, మధ్యలో చరిత్రలో మనం చూసుకుంటే కొన్ని ఏదైతే విద్రోహ శక్తులు అనండి, కొన్ని రాక్షస మతాలు, వాటిని ధర్మం అనను నేను, అది మతము అంటే ఒక సిద్ధాంతము. కొన్ని రాక్షస సిద్ధాంతాలతో వచ్చిన కొన్ని మతాల వల్ల మన దేశం మీద, మన ధర్మం మీద దాడులు జరిగినాయి. మన వాళ్ళలో కొన్ని మైనస్ జరిగినాయా, వాళ్ళలో మైనస్ జరిగినాయా పక్కన పెడితే, మొత్తం మీద మనం నష్టపోవడం జరిగింది. అది దేవాలయాలైనా, మన స్టడీ, మన విద్యా విధానమైనా. ఇప్పుడున్న విద్యా విధానం ఏంటండి? మెకాలే విద్యా విధానం. ఇప్పుడున్న విద్యా విధానంలో వాళ్ళకి 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఏం చేయాలనే క్లారిటీ లేకుండా తయారవుతున్నారు కదా. అప్పుడున్న విద్యా విధానం ఏంటిది? మన విద్యా విధానం అంటే మన సనాతన ధర్మం రిలేటెడ్లో ఉన్న వేదాలైనా మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆ విద్యా విధానంలో కరెక్ట్గా ఒక క్లారిటీ ఉండేది. వాళ్ళు ఏ పని చేయాలి, ఏ పని చేయొద్దు, ఎవరెవరు ఏది చేయాలనేది భగవద్గీతలో ఉంది. చాతుర్వర్ణం మయా శిష్టం గుణ కర్మ విభాగశః అంటే గుణాలు కర్మల్ని బట్టి విభజించబడతారు. ఇప్పుడు నేను ఏదైనా చాకలి కులంలో పెడితే నేను చాకలి దాన్ని కాను. నేను ఒకవేళ వేదాలు నేర్చుకొని నేను ధర్మం గురించి చేస్తే నేను బ్రాహ్మణయితం. ఇప్పుడు మతం మార్చుకుంటున్నారు కదండి. అట్లా కులం అనేది కూడా ఆ కాలంలో అంటే మనకు తెలిసిన చరిత్రతో కూడా ఇంకా వెనక్కి వెళ్ళి చూస్తే దాన్ని బట్టి మాట్లాడుతున్నా. భగవద్గీతలో క్లియర్గా చెప్పబడింది, మన గుణాలు కర్మల్ని బట్టే మనం ఏ వర్గం అనేది గుర్తించబడుతుంది. ఆ 4 వర్గాలు కూడా ఒకరితో ఒకరు బంధుత్వంతో కలిసే ఉండేవాళ్ళు. 4 వర్గాల వాళ్ళలో కూడా అందరు సేమ్ గోత్రాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ఇద్దరం వేదాలు నేర్చుకోవచ్చా? ఇద్దరు నేర్చుకోవచ్చు. నేర్పిస్తారా? ఖచ్చితంగా నేర్పిస్తారు. బాసరలో వేదాలు నేర్పించే మన వేద పాఠశాల ఉంది. అది ఏ కులము అనేది చూడదు, హిందువులు మాత్రమే, వేరే మతస్థులకు నేర్పము. ఎందుకంటే హిందువుల్లో జాగృతి రావాల్సిన అవసరం ఉంది, హిందువులు యూనిటీ అవ్వాల్సిన అవసరం ఉంది. సనాతన హిందూ దేశాన్ని కాపాడుకోవాలంటే మన విద్యా విధానము, మన స్కూల్స్, మన గుడులు, ముఖ్యంగా మన గుడులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నుండి, ఎండోమెంట్ నుండి పూర్తి సనాతన హిందూ పెద్దల చేతుల్లోకి మన గుళ్ళు ఫ్రీ టెంపుల్స్ అవ్వాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది? హిందూ దేవాలయాలకు వచ్చే ఏదైతే ఆర్థిక నిధి ఉందో దేవుడికి వేసుకుంటారు కదా మొక్కుల చొప్పున, దాంతో సనాతన హిందూ స్కూల్స్, కాలేజీలు, వైద్యాలయాలు, విద్యాలయాలు ఇవన్నీ కట్టి అందులో మన హిందువులకే ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మీరు దేవాలయాల గురించి మాట్లాడారు కాబట్టి, సో ఓన్లీ మన హిందూ దేవాలయాలకి ఎండోర్మెంట్ బోర్డు ఉంది. అవును. సో ముస్లింలకు లేదు, క్రిస్టియానిటీకి లేదు. ఇంకో విషయం ఏంటంటే, నేను ఒకసారి ఇట్లా ఇంటర్వ్యూ చేస్తుంటే ఒక చిన్న స్టోరీ చెప్పిన. ఏంటంటే మన హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ ఒక కాలేజ్లో వెళ్ళినప్పుడు అందరూ ఫ్రెండ్స్గా మారుతారు. సో ఆ ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర నిల్చొని సో టెంపుల్కి వెళ్దామని అంటే నిల్చొని ఇట్లా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మాట్లాడుకుంటారు. సో మా టెంపుల్కి నేను వెళ్తాం, మీ టెంపుల్కి మీరు వెళ్తాం, మీ అట్లా అని చెప్పేసి వెళ్తాము రేపు అని చెప్పేసి మాట్లాడుకుంటారు. సరే అని చెప్పేసి ఎవరి టెంపుల్లో వాళ్ళు వెళ్ళడానికి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మ నేను టెంపుల్కి వెళ్తా, ఒక 100 రూపాయలు ఇవ్వమ్మ అని చెప్పేసి అడుగుతాడు. అయితే 100 రూపాయలు ఏం లేవురా వెళ్ళిపోనంటే, ఇక తను టెంపుల్కి వెళ్ళాడు. అయితే ఎందుకు వెళ్ళాలి టెంపుల్కి అంటే టెంపుల్కి వెళ్ళాలంటే మనకు టికెట్లు తీసుకోవాలి కదా, నువ్వు పైసలు లేకుండా నేను ఎక్కడికి వెళ్తా అని చెప్పేసి వాళ్ళ అమ్మతో అంటాడు. సరే అంటే సరేలే అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటది. సో బయటకు వచ్చే వరకు వాళ్ళ ఫ్రెండ్ చర్చికి వెళ్తా ఉంటాడు. సో ఎక్కడికి వెళ్తున్నా అంటే చర్చికి వెళ్తున్నా అంటే నేను కూడా టికెట్లు లేవు, అక్కడ టికెట్లు లేవు, నేను కూడా చర్చికి వస్తాను అని చెప్పి చర్చికి వెళ్తాడు. సో అట్లాగే ఇప్పుడు మసీద్కి వెళ్తే మసీద్కి టికెట్ లేవు. సో ఓన్లీ హిందూ దేవాలయాలకి టికెట్లు ఎందుకు ఉన్నాయి? సో అక్కడ వాళ్ళకి ఎందుకు టికెట్ లేవు ఇక్కడ? సో ఇక్కడనే మీరు చేంజ్ చేస్తున్నారు కదా, హిందూ దేవాలయాలకు ఎందుకు వెళ్ళట్లే అంటే అందుకు వెళ్ళట్లే జనాలు, పైసలు పెట్టాల్సి వస్తుంది. పైసలు ఉన్నోడు మాత్రమే హిందూ దేవాలయాల టెంపుల్లోకి వెళ్తాడు, మిగతా వాళ్ళు వెళ్ళరు. అంటే వెళ్ళొద్దు అనేది ఇక్కడ క్రియేట్ చేస్తున్నట్టు ఉంది. అవును, ఇది చాలా ఏంటంటే చాలా క్లియర్ అబ్జర్వేషన్ మీది. సో ఇంకొకటి ఏంటంటే, హిందూ దేవాలయాలే ఎండోమెంట్లో ఎందుకున్నాయి అంటే, ఇప్పుడు ముఖ్యంగా ఇది హిందూ దేవాలయాలను ఎండోమెంట్ చేసింది ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే భారతదేశం పాకిస్తాన్ విభజించబడిందో అప్పటి నుండే కదా ఇవన్నీ జరిగినాయి. సరే ఉన్నాయి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 3వ సారి మన మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు కదా. 10 years ప్లస్ అయిపోయింది. అవును, 20 years ప్లస్ అయిపోయింది. ఎందుకు చేంజ్ చేయలేదు? ఇది ఇంకొక మంచి ప్రశ్న. ఇప్పుడు
ఒకడు గుట్టంతా చెత్తంతా పేర్పిచ్చి ఇల్లంతా నింపిండు. దాన్ని 3 రోజులలోనే 30 రోజులలోనే క్లీన్ చేయమంటే ఎట్లా కుదురుతుంది? 3 రోజులు 30 రోజులు కదా, ఒక్క సంవత్సరానికి 365 రోజులు ఉంటే అట్లా 5 సంవత్సరాలు అయిపోయింది. 5 సంవత్సరాలు అయిపోయింది. కాంగ్రెస్ చేసిన చెత్త, కాంగ్రెస్ చేసిన కంపు, కాంగ్రెస్ చేసిన మురికి క్లీన్ చేయడానికి ప్రాసెస్ టైం పడుతుంది. ఇంత తొందరగా ట్రిపుల్ తలాక్ ముస్లింల గురించి ఆలోచించిన గవర్నమెంట్ హిందువుల గురించి ఎందుకు ఆలోచించలేదు? అది కూడా జరుగుతుంది, వాటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్ని కూడా. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న చాలా వాల్యుబుల్ శివ. ఇలా చాలా మంది హిందువులం ఆలోచిస్తున్నాం. ఇక్కడ ఏంటంటే మనం మన స్థాయిలో ఉండి ఆలోచించేది ఇలా ఉంటుంది. అక్కడ మోడీ గారి స్థాయిలో ఉండి చూసేసరికి అక్కడ పరిస్థితులు ఎన్నో వాటిని లెక్కలోకి తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వక్ఫ్ బోర్డు జరిగిన తర్వాతనే చూడండి ఎన్ని అల్లర్లు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డుకి నిరసన ర్యాలీ అని తీశారు. నిరసన ర్యాలీ చేసుకుంటూ ఏం చేయాలి? ఇప్పుడు మనం హిందువులము, మీరు హిందువా సెక్యులరా? నేను హిందువే. ఎస్. అయితే మనము హిందువులను అంటే ఇప్పుడు అడగాలి, ఇట్లా మన హిందువులను అడగాల్సి వస్తుంది. ఇప్పుడు అడగాల్సిన పరిస్థితి ఉంది. మీ ఒపీనియన్ నేను రెస్పెక్ట్ చేస్తా, బట్ హిందువుల్లోనే మీరు హిందువా సెక్యులర్ అని అడగాల్సింది ఉంది. ఎందుకంటే క్రిస్టియన్స్ ముస్లిమ్స్ క్లారిటీగా ఉన్నారు, మా మతం ఇది, మా దేవుడిది, మేము వీళ్ళ కోటేసుకుంటే మాకు వీళ్ళు సెక్యులరిజం అంటే ఏందని మీరు చెప్పారు. అవును, అంటే అందరు సమానమే అని అనుకునే వాళ్ళు సెక్యులరిజం అన్నారు. బుక్కుల్లో ప్రాక్టికల్ గా ఇప్పుడు అట్లా లేదు కదా, ప్రాక్టికల్ గా అట్లా లేదు. సో నార్మల్గా మాత్రం నేను హిందూనే, ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం మీరు ఒక యాంకర్గా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించాలి. ఇప్పుడు మీరు డాక్టర్ అయితే డాక్టర్ ధర్మం నిర్వర్తించడమే, వాడు ఉగ్రవాద అయినా కూడా ట్రీట్మెంట్ చేయాల్సిందే వైద్యుడిగా. అట్లా ఇప్పుడు యాంకర్ ధర్మం మీరు నిర్వర్తిస్తారు. అందుకే తప్పన్నా నేను ఒప్పుకుంటున్నా, ఇక్కడ సందర్భంలో అడగడం తప్పు, బట్ వ్యూవర్స్ కోసం, మన హిందువుల కోసం నేను అడుగుతున్నాను. హిందువా సెక్యులర్ అని హిందువుల్లోనే అడుక్కునే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. అడగాలి కూడా. సెక్యులర్ అయితే ఈ సెక్యులర్తో ఏంటి నష్టము? సెక్యులర్ అంటే అందరినీ సమానంగా చూడడం. మరి అందరినీ సమానంగా చూడాలనేది ఇది అంతా హిందువుల మీద రుద్దడం జరుగుతుంది. మిగిలిన క్రిస్టియన్లకు ముస్లింలకు ఇది లేదు. మరి అప్పుడు ఎవరు నష్టపోతున్నారు? అంటే అందరు మనోళ్ళే, అందరు మంచోళ్ళే అని అనుకునే హిందూ అమాయకులు నష్టపోతున్నారు. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, ఈ మతం ఈ పార్టీ కోటేస్తే వీళ్ళు మమ్మల్ని మక్క పంపిస్తారు, ఈ పార్టీ కోటేస్తే వీళ్ళు మాకు చర్చికి ఫండ్స్ ఇస్తారు, వీళ్ళు మా ఫాదర్స్కి గౌరవ వేతనాలు ఇస్తారు, వీళ్ళు మా ముల్లాలకి ఇది ఇస్తారు అని వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. మనోళ్ళు కదా క్లారిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఇది నేను అడుగుతున్నా, నిన్నే కాదు చూస్తున్న వాళ్ళందరినీ ప్రశ్న అనుకోవచ్చు, హిందువుల్ని, కేవలం హిందువుల్ని అడుగుతున్నా. సో ఇప్పుడు మన పాయింట్కి వస్తే, నిరసన ర్యాలీలో హనుమాన్ ర్యాలీ, మనం హనుమాన్ శోభయాత్ర చేసినా కూడా, లేదా అమ్మవారి శోభయాత్ర చేసినా, రామనవది ఏది మన సనాతన ధర్మంలో హిందువులు శోభయాత్ర చేసినా కూడా మనం శోభయాత్ర చేస్తాము. లేదా పశ్చిమ బెంగాల్లో కానీ, బంగ్లాదేశ్లో కానీ, ఇప్పుడు పహల్గామ్లో కానీ దాడులకు వ్యతిరేకంగా ర్యాలీ తీస్తాం. అంతేగాని పోయి ఎక్కడైనా మసీద్ మీద దాడి చేసుడు, ముస్లిమ్స్ మీద దాడి చేసుడు, వాళ్ళ ఇళ్ళను కాల్చేసుడు, ఆ ఇంట్లో ఉన్న స్త్రీలందరినీ మనం దారుణంగా అత్యాచారానికి గురి చేసుడు, రేపు పెళ్ళానంగా దాచుకున్న బంగారాన్ని డబ్బుల్ని ఆ ఇంటి నుండి ఎత్తుకెళ్ళుడు, ఇవన్నీ మనం చేసినాం ఎప్పుడైనా? మీరు విన్నారా ఎక్కడైనా హిందువులు ముస్లింల మీద దాడి చేసిన హిందువులు అని ఎక్కడైనా విన్నారా? చూడడం ఎవరైనా దాచిపెట్టారంటే పక్కన పెడదాం, కనబడిందా మీకు ఎక్కడైనా న్యూస్లోనో ఏదైనా ఛానల్లో ఎక్కడైనా మీరు విన్నారా? ఫస్ట్ అది జరగనప్పుడు ఎక్కడ వింటాము కదా. సో ఇక్కడే నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, మన హిందువుల్లో క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు బీజేపీని మతతత్వ పార్టీ అనడం కాదు, నిజానికి నేను నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఒకవేళ బీజేపీ హిందువులను రక్ష చేయాలని అనుకుంటే తప్పేంటి అసలు? ఏంటి అదేమన్నా నేరమా, క్రైమా? చెప్పండి. ఈ దేశం అంతా హిందువులది కదా. ఇప్పుడున్న ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా హిందువులే. ఇప్పుడున్న ముస్లింలకు 3 తరాలు వెనక్కి వెళ్ళండి, 4 తరాలు వెనక్కి వెళ్ళండి, వాళ్ళ తాతల పేర్లు ఏముంటాయి? జమ్మూ కాశ్మీర్లో ఉన్న అక్కడున్న ముస్లింలలో ఒక పెద్ద అయిన వాళ్ళ పూర్వీకులు అక్కడున్న అమ్మవారి టెంపుల్కి వెళ్ళేవారు. అతను ముస్లిం అయినప్పటికి కూడా, అతని పేరు ఇప్పుడు నాకు ఐడియా లేదు, అతను ముస్లిం అయినప్పటికి కూడా అతను ఎలక్షన్స్కి వెళ్ళే ముందో ఇంకేదైనా మంచి పనికి చేసే ముందు ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ఆయన పూజ చేసుకుని వచ్చేవాడు, ముస్లిం అయ్యి కూడా. మీరు ముస్లిం అయ్యి ఉండి అట్లెందుకు వెళ్తున్నారు అంటే, మా పూర్వీకుల్లో మా తాతగారు ఈ టెంపుల్కి వెళ్ళేవారు అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళ తాతలు ముస్లిమ్స్ కాదు, హిందువులనే కదా అర్థమవుతుంది కదా. సో ఇప్పుడున్న క్రిస్టియన్ సంగతి వద్దాము. వీళ్ళందరూ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు ఎవరు? హిందువులే. రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, మన అమ్మవారిని పూజించిన వాళ్ళు కాదా? అవునా కాదా? ఉగాది పండుగ చేసుకోలేదా వాళ్ళు? దసరా పండుగ చేసుకోలేదా కదా? అంటే మతం మార్చుకున్నంత మాత్రాన వీళ్ళు మానసికంగా
క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అవుతున్నారేమో, శారీరకంలో డిఎన్ఏ మాత్రం ఏంటిది హిందువులనే ఉంది కదా. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫైనల్గా ఇప్పటికి కూడా చూసినా కూడా ఈ భారతదేశాన్ని సనాతన హిందూ దేశంగా లీగల్గా చట్టబద్ధంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేపాల్ హిందూ దేశము, ఒకప్పుడు మధ్యలో సెక్యులర్ దేశంగా మార్చుకున్నారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వాళ్ళు మొత్తం హిందూ సంఘాలు అందరూ విపరీతమైన ర్యాలీలు నిరసనలు చేస్తున్నారు. మాకు పూర్తిగా మళ్ళీ హిందూ దేశమే కావాలి, ఈ సెక్యులర్ వద్దని వాళ్ళు చేస్తున్నారు. మీరు చూసే ఉంటారు న్యూస్. ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు అరబ్ కంట్రీలో ముస్లిమ్స్ ఉన్నారు శివ. మన మోడీ గారు వెళ్ళినా కూడా, లేదా ఇంకెవరైనా, మొన్న బాగేశ్వర్ దాము ధీరేంద్ర రవి శాస్త్రి గారిని కూడా అరబ్ వాళ్ళు పిలిపించుకున్నారు. వాళ్ళు జై శ్రీరామ్ అని అనట్లేదా? అక్కడున్న పెట్రోల్ని మనం ఇక్కడ దిగుమతి చేసుకుంటలేమా? వాళ్ళతో సత్సంబంధాలు లేవా? మరి ఇక్కడున్న ముస్లిమ్స్ మేమే పెద్ద అసలైన ముస్లిమ్స్ ఇదని ఫీల్ అయిపోయి హిందువు అంటే వాడు కాఫీరు, అంటే అల్లా నమ్మనోడు ఎవడైనా మనం చంపేయడమే అని ఈ పిచ్చి పైశాచికత్వమైన మానసికత్వ ఈ సైకోయిజంని పెంచి పోషిస్తుంది ఎవరు? ఎంఐఎం బ్రదర్స్ ఉన్నారు కదా, అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ గవర్నమెంట్ ప్రజల యొక్క భావాజాలానికి వాల్యూ ఇచ్చే గవర్నమెంట్. ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీ పెట్టింది మనందరికి తెలుసు కదా. అప్పుడు ప్రజల్లో పిల్లలకు సంతానం అవ్వద్దని మగవాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా తీసుకెళ్ళి మరి ఆపరేషన్లు చేసిర్రు. ఏంటిది? సంతానం కాకుండా. అదేంటిది? అట్లా చేయమంటున్నారా బీజేపీని మీరు? పోనీ అట్లా చేస్తే అది ప్రజాస్వామ్యం అవుతుందా? అట్లా చేస్తే ఒకవేళ బీజేపీని మనం రాముడి పాటో హిందుతో పాటు అనుకుందాము, రాముడి లక్షణాలు అవేనా? కాదు కదా. రాముడు రావణాసురుడిని కూడా ఛాయిస్ ఇచ్చిండు, అవకాశాలు ఇచ్చి లాస్ట్కు కుదరని సందర్భంలో అప్పుడు యుద్ధం చేసి అప్పుడు సంహరించిండు తప్ప ఆ సంహరించే టైంలో కూడా రాముడికి రావణాసురుడి పట్ల శత్రుభావన లేదు. రావణాసురుడు చేసిన అధర్మాన్ని సంహరించిండు, రావణాసురుడిని సంహరించలేదు రాముడు. ఎట్ ద సేమ్ టైం మనం భగవద్గీత తీసుకున్న, మహాభారతం తీసుకున్న, కృష్ణుడు కూడా పాండవుల తరపున కౌరవులకు అవకాశం ఇచ్చిండు, అర్థం చేయించుకొని యుద్ధం వద్దు, యుద్ధం వల్ల నష్టమే అని చెప్తూ అవకాశం ఇచ్చిండు. బట్ మహామూర్ఖులు మహారాక్షసులు మారినప్పుడు ఏం చేస్తాం? ఇది అసలైన సంహారం. సో అప్పుడు యుద్ధం తప్పలేదు. సో ఇప్పుడు బీజేపీ ఓవైసీ బ్రదర్స్ని, అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఖతం చేయొద్దా అంటే, ఇప్పుడు అధికారం చేతిలో ఉన్నోళ్ళు దాన్ని దుర్వినియోగం చేయొచ్చు. ఎవరు? రాక్షస బుద్ధున్నోళ్ళు. బట్ బీజేపీ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారు అనండి, ఎగ్జాంపుల్ నాకు ఎక్కువ ఇష్టమైన ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్జీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎప్పుడు ధర్మయుక్తంగా వెళ్ళేవాళ్ళు. ధర్మం అనేది అందరికీ మంచి చేసేదే తప్ప పక్షపాతంగా మనం సొంత స్వార్థం కోసం వాడుకునేది కాదు. సో దాన్నే ధర్మం అంటాం. సో ఇప్పుడు బీజేపీ ధర్మయుక్తంగా వెళ్ళే పార్టీ కాబట్టి, అంటే బీజేపీలో ఉన్న నాయకుల మీద కూడా రకరకాల రూమర్స్ వస్తున్నాయి, నెగిటివ్ వస్తున్నాయి అని అనుకుంటాం. ఇప్పుడు మీ స్టూడియోలో చూసుకున్నా కూడా అందరూ ఒకలాగా మైండ్ సెట్ ఉండదు. ఒక్కొక్కరికి పడదు, కొందరికి ఫ్రెండ్షిప్ ఉండదు, ఒక్కొక్కరు ఒక దగ్గర ఈగో హట్ అవుతుంది. బట్ అందరూ ఒక స్టూడియోలో పనిచేసే మన వాళ్ళే కదా. అట్లా ఎక్కడ చూసుకున్నా 10 రకాల మైండ్ సెట్ వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. బట్ ఫైనల్గా చూసుకుంటే దేశానికి, అంటే ఇక్కడ హిందువుల టాపిక్ కూడా నేను కాసేపు పక్కన పెడితే, భారతదేశానికి మంచి చేసేది ఏదైనా, పూర్తిగా భారతీయుల గురించి ఆలోచించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ. ఇంకొక ఎగ్జాంపుల్ మీకు లాస్ట్కి ఇస్తాను నేను. ఈ టాపిక్లో బీజేపీలో కేసీఆర్ ఫ్యామిలీలో ఎంతమంది రాజకీయాలు ఉన్నారు? కాంగ్రెస్ ఫ్యామిలీలో ఎంతమంది రాజకీయాలు ఉన్నారు? ఎన్ని పదవులలో ఉన్నారు? తండ్రి, కూతురు, కొడుకు, అల్లుడు అంటే ఏం నడుస్తుంది అసలు ఇక్కడ? బీజేపీలో మోడీకి ఫ్యామిలీ నుండి ఎవరైనా ఉన్నారా? అసలు మోడీకి ఫ్యామిలీ ఉందా? సరే, యోగి ఆదిత్యనాథ్జీకి ఫ్యామిలీ లేదు, ఆయన సన్యాసి. యోగి ఎగ్జాంపుల్ అది కూడా మాట్లాడతా. యోగి ఆదిత్యనాథ్జీకి సొంత సోదరి, సిస్టర్, అక్కన, చెల్లిన, ఆమె టీ కొట్టు. పూర్తిగా సన్యాసులను పెట్టడం కుదరదు కదా శివ. సో బ్యాలెన్స్గా ఉండాలి కాబట్టి, బట్ ఇలాంటి బ్యాలెన్స్ ఉండాలి కాబట్టి అమిత్ షా అయినా, ఇక్కడ చూసుకున్న కిషన్ రెడ్డి గారైనా, బండి సంజయ్ గారైనా ఫ్యామిలీ పర్పస్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. నేను ఆ విధంగా అనలేదు. నేను మీరు ఇప్పుడు ఎన్ని జాబ్లు ఉన్నాయి అన్నట్టు మాట్లాడారు. అవునా, రాజకీయాల్లో ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో అని మాట్లాడారు. సో ఇప్పుడు మోడీకి ఫ్యామిలీ లేదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేరు. అదే విధంగా యోగికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేరు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ లేరు కదా. చుట్టాలు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మొన్న ఒకటే చూస్తే శ్రీధర్ బాబుది అండ్ ఆవిడెవరు కొండ సురేఖ గారు ఒకటి వైరల్ అయింది మనకి.
మా అల్లుడా ఇంకెవరు ఏరోనాటికల్ ఇంజనీరు నువ్వు జాబ్ పెట్టాలన్నా మీరు అంటే ఖచ్చితంగా పెట్టిస్తాను వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు జాబులు మాట్లాడుకోవడం ఏంటి? ఇప్పుడు బీజేపీలో ఫ్యామిలీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, బీజేపీలో ఫ్యామిలీలో ఉండి భార్యాభర్తలు కూడా పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. తప్పు పట్టట్లేదు. ఫ్యామిలీ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ప్రజలకు మంచి చేసే వాళ్ళైతే పర్వాలేదు. ఇప్పుడు కేసీఆర్ ఫ్యామిలీని చూసుకుంటే బంగారు తెలంగాణ అని అడుక్కునే తెలంగాణ చేసేసారు. ఎన్ని వేల కోట్ల అప్పు చేసిరు తెలంగాణకి కదా. బతుకమ్మ చీరల పేరిట ఎంత ఇది జరిగింది. ఇట్లా రాజకీయంలో చూసుకుంటే ఫైనల్ గా అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవుతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండొద్దు, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండొద్దు, బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న హిందువులందరికీ నేను ఇదొక హెచ్చరికగా చెప్తున్నా అండ్ రిక్వెస్ట్ కూడా చెప్తున్నా. నెక్స్ట్ గనక బీజేపీని మనం తెచ్చుకోకపోతే మరో పశ్చిమ బెంగాల్ హైదరాబాద్ అవడానికి ఎంతో టైం లేదు. ఆ తెచ్చుకునే లేపు ఈ 3 years టైంలో ఏం జరిగినా మనం ఆశ్చర్యపోవాల్సిన అక్కర్లేదు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మన భాగ్యనగరం, ఇది హైదరాబాద్ కాదు, ఓకే, ఇది భాగ్యనగరం. దానికి ఒక హిస్టరీ ఉంది. భాగ్యనగరం అనే పేరుకు ఒక హిస్టరీ ఉంది. ఫస్ట్ మన హిస్టరీ మనం తెలుసుకోవాలి, మన చరిత్ర మనం తెలుసుకోవాలి. సో భాగ్యనగరంలో పాత బస్తీలో చూసుకున్నా కూడా ఇంకెక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు ఎంతమంది వితౌట్ ఆధార్ కార్డు వితౌట్ వీసా ఎంతమంది వస్తున్నారు? గుజరాత్లో, పశ్చిమ బెంగాల్లో, అంటే చాలా ప్లేసుల నుండి ఎంతమంది రోహింగ్యాలు వస్తున్నారు అంటే పశ్చిమ బెంగాల్ నుండి, బంగ్లాదేశ్ నుండి ఇక్కడికి వచ్చేసి పనులు చేసుకుంటూ వీళ్ళందరికీ ఎవరు ఇక్కడికి రప్పిస్తున్నారు? వీళ్ళందరి వెనకాల ఎవరు సపోర్ట్ ఉంది? పార్టీ ఉందా? 15 నిమిషాలు టైం ఇస్తే మీ భారతదేశంలో ఉన్న హిందువులందరినీ ఖతం చేస్తామని ఓవైసీ అసదుద్దీన్, అతని తమ్ముడు ఓవైసీ అక్బరుద్దీన్ ఇద్దరు సవాల్ చేసిరా లేదా, బెదిరించిరా లేదా? అంటే వాళ్ళిద్దరే పూర్తిగా మొత్తం దేశమంతా తిరిగి అందరు హిందువులను చంపుతారా ఇంటింటికి పోయి? సో అసలు ఎంఐఎం పార్టీ దేశం మొత్తం ఉందా? దేశం మొత్తం లేకపోయినా కూడా అతనికి సంబంధించిన వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళకి సంబంధించిన పూర్తి మసీదులు. ఇప్పుడు ఎంఐఎం అనే ఏంటిది? ఇస్లాం రిలేటెడే కదా. ముస్లింల పార్టీ కంప్లీట్గా ఎంఐఎం అనేది అందులోనే ఉంది, ముస్లిం పార్టీ అని కదా. అంటే ఇప్పుడు వాళ్ళు ఇద్దరే దేశం అంతటా పోయి ఒక్కొక్కరిని హిందువుని చంపుతారా 15 నిమిషాలల్లా? ఇది సాధ్యమేనా? అంటే దీని అర్థం ఏంటి? అతని సైన్యాన్ని తయారు చేసి పెట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ పశ్చిమ బెంగాల్ నుండి, బంగ్లాదేశ్ నుండి, పాకిస్తాన్ నుండి. నేను నమ్మడం ఏంటి? ప్రూఫ్లు కనబడుతున్నాయి కదా. ఇప్పుడు ఏదైతే పాకిస్తానీలు భారతదేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలని మన గవర్నమెంట్ ఆదేశం ఇచ్చింది. ఇప్పుడు వితౌట్ ఆధార్ కార్డు వితౌట్ వీసా ఎంతమంది అక్రమంగా ఇక్కడ ఉన్నారు ఆల్రెడీ తెలుస్తుంది కదా మనకు. అది ఫేక్ అయితే కాదు కదా, పోలీసులు ఎంక్వైరీ చేసింది ఫేక్ అయితే కాదు కదా. అంటే ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు ఇక్కడ తెప్పించి పెడుతున్నారు? ఎందుకు తెప్పించి పెడుతున్నారు? హిందువులను మొత్తం కథం చేయడానికి. ఆ ధైర్యం లేనిది, ఆ ప్రాపగండా లేనిదే అక్బరుద్దీను, అసదుద్దీన్ అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చిరా? అసలు అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా వాళ్ళు బయట ఎట్లా తిరుగుతున్నారు? అసలు వాళ్ళు కదా అసలైన ఉగ్రవాదులు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చేసిన వాళ్ళు ఉగ్రవాదులే కాదు. వాళ్ళ మీద మీకు ఎంత నమ్మకం ఉంది? ఇక్కడ ఏ గవర్నమెంట్ ఏర్పడితే ఆ గవర్నమెంట్ తోటి కలిసి పని చేసుకునే వ్యక్తులకి వాళ్ళకి అంత ధైర్యం ఉందని చెప్తున్నారు మీరు. బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసిరు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళతో. బీజేపీ రావాలి కదా ఫస్ట్. అదేది సరే, బీజేపీ ఇప్పుడు రావాలంటే హిందువులు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎందుకంటే మీరు రీసెంట్ ఒక వీడియో వచ్చింది, ఏది వక్ఫ్ బోర్డుది బిల్లు పాస్ అయిపోయిన తర్వాత బయటికి వచ్చి బీజేపీ ఎంపీలతోటి ఓవైసీ కూర్చొని మాట్లాడుతున్న వీడియోలు రావడం జరిగింది. కాదు, అది ఎప్పటిదో ఎవరో దాన్ని ఎడిట్ చేసి పెట్టారు. అది రీసెంట్ కాదు. సరే, రీసెంట్ అయినా కాకపోయినా బీజేపీ వాళ్ళతో కూర్చొని ముచ్చట పెడుతుండా లేదా, కాఫీ తాగుతుండా లేదా? ఒక నిమిషం. ఇప్పుడు వాళ్ళు పార్టీ పరంగా ఏదైతే ఉంటుందో అది మాట్లాడినా క్యాజువల్ మనుషులుగా అక్కడ ప్లేస్ లేకపోతే కూర్చొని మాట్లాడుతూ వాళ్ళు ఒకరినొకరు చంపుకునే అంత శత్రువుల్లాగా అయితే కాదు కదా. మనుషులుగా క్యాజువల్గా హాయ్ హలో అని చెప్పుకునే అంత ఆ పరిచయం అయితే ఉంటుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, మోడీతోని మాట్లాడేటప్పుడు వెళ్ళి మోడీని ఒక్కొక్కసారి హగ్ చేసుకుని వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లని వాళ్ళ మధ్యలో విభేదాలు లేవనేం కాదు కదా. సో ఫైనల్ గా మనందరం ఒక మనుషులమే కదా. ఆ ఒక్క వీడియోని పట్టుకొని బీజేపీలో మేంతో అది కలిసిందని చెప్పడానికి లేదు. బట్ అందరి ముందు పబ్లిక్ గా అలాంటి స్టేట్మెంట్ ఎట్లా ఇస్తారు? అట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చినాక కూడా ఇక్కడ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోకుండా ఉంది? సెంట్రల్ గవర్నమెంట్ యాక్షన్ అది హిందువులు వేసిన కేసులో కోర్టు నుండి అతనిది ప్రూఫ్లు లేవు, అది వీడియో లేదని చెప్పి వదిలేయడం జరిగింది.
సో ఇక్కడ విషయం ఓవరాల్గా నేను మళ్ళీ తీసుకొచ్చేది హిందువుల ఐక్యత దగ్గరికే శివ. ఎందుకంటే ఇప్పుడు ఎంతసేపు మనం బీజేపీని తెచ్చినాం బీజేపీ అన్నీ చేయాలంటే హిందూగా నేనేం చేస్తున్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఓటుకి 5,000 ఇస్తుంది, టీఆర్ఎస్ వచ్చి ఓటుకి ఇంకో 5,000 ఇస్తుంది, లేదా ఒకళ్ళు 5,000 ఇస్తారు, ఒకళ్ళు 10,000 ఇస్తారు. అంటే 10,000కు నేను హిందువును నా ఓటును అమ్మేసుకున్నా అంటే ఆ పార్టీ ఓడు నా హిందూగా నా కుటుంబాన్ని, నన్ను, నా గుడులను, నా సంస్కృతిని, నా సాంప్రదాయాన్ని, లవ్ జిహాద్ నుండి నా కూతుళ్ళని, వీళ్ళందరినీ, భూములని, ఇవన్నిటిని కాపాడే పార్టీ ఏది ఉందని ఫస్ట్ హిందూ ఆలోచిస్తున్నాడా? హిందువులు ఆలోచించాలి అని హిందూ గుళ్ళకి వెళ్ళే అర్చకులు వచ్చే ఎవరైతే భక్తులు ఉంటారో ఆ భక్తులకి అర్చకులు అవేర్నెస్ ఇస్తున్నారా? అది ఎవరి పని? సో హిందువుగా నేనేం చేస్తున్నా ఫస్ట్ అది అందరం ప్రశ్నించుకోవాలి కదా. ఎంతసేపు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్ని రోజులు ఈ మాయా? ఇదంతా ఓట్ల రాజకీయం. టీఆర్ఎస్ది చేస్తున్నారా అని మాట్లాడారు కాబట్టి ఒక మాట మాట్లాడదాం. ఇప్పుడు చర్చికి వెళ్తారు వీళ్ళు సండే వెళ్తే అక్కడ ఆ చర్చి ఫాదరో లేకుంటే ఎవరో ఒకళ్ళు ఉండని దశమ భాగాలు ఉండని వాళ్ళకి ఏదో ఒకటి బోధిస్తారు. అవును వాళ్ళు పొద్దున 10 గంటలకు వెళ్తే సాయంత్రం 4 గంటలకి స్టేజ్ మీద ఒక ఆయన నిల్చుంటాడు, కింద వాళ్ళకి అందరికి ఏదో బోధిస్తాడు క్రిస్టియన్లో. అదే విధంగా దీంట్లో అంటే ఈ ఇస్లాంకి వస్తే ముస్లింలు మసీదులకు వెళ్తారు, అక్కడ వాళ్ళ పెద్దలు కూర్చొని వాళ్ళకి సంథింగ్ ఏదో చెప్తా ఉంటారు. అట్లా ఇప్పుడు హిందూ టెంపుల్కి నేను వెళ్తా ప్రదక్షిణలు చేస్తా, కొబ్బరికాయ కొడతా, దేవుని మొక్కుతా వస్తా. అర్చకులు ఎందుకు ఏం చెప్పట్లేదంటే ఇప్పుడు అర్చకులకు సంబంధించి పూర్తిగా వేదాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలామంది హిందువుల నుండి దూరం చేయబడ్డాయి. సో ఇది కొందరికే పరిమితం అయిపోయి ఇది అంటే ఇప్పుడు అర్చకుల్లో ఈ క్లారిటీ లేదు. ఫస్ట్ పెద్ద ఇప్పుడు అర్చకులు అది చేయట్లేదు కదా. పెద్ద మఠాధిపతులు, పీఠాధిపతులు, నేను పేర్లు చెప్పను, మళ్ళీ చెప్తే వాళ్ళ భక్తులు మనోభావాలు దెబ్బతింటాయి. వాళ్ళందరూ అర్చకులకు చెప్తున్నారా? ఇప్పుడు అందరు హిందువులు వెళ్ళి డొనేషన్లు ఇస్తే పెద్ద ఆశ్రమాలు కట్టుకున్న ఆ మఠాధిపతులు, పీఠాధిపతులే మన హిందువుల్లోనే. ఆ పీఠాల నుంచే వీళ్ళు అర్చకులు వస్తారు కదా. ఆ పీఠాల నుండి వచ్చినా, వాటికి కనెక్టెడ్గా వచ్చినా, టెంపుల్స్ నుండి వచ్చినా, ఎక్కడి నుండి వచ్చినా కూడా ఈ మఠాధిపతులకు, పీఠాధిపతులకు బాధ్యత ఉందా లేదా? అంటే ఇప్పుడు ఒక పెద్ద గురువు ఉన్నాడు, ఆ గురువుకు వాళ్ళకు ఒక మార్గనిర్దేశకం, అర్చకులకు ఇవ్వాల్సిన మార్గనిర్దేశకం గురువులకు ఉందా, ఎవరికి ఉంది? ఇప్పుడు కంచి కామకోటి పీఠాధిపతి ఉన్నారు, ఆయనకు మిగిలిన ఇప్పుడు ఆయన దగ్గర ఎంతోమంది శిష్యులు ఉంటారు. ఇప్పుడు చిన్నజీయ స్వామి ఉన్నారు, చిన్నజీయర్ స్వామి గారు ఉన్నారు, అలా ఇంకెవరో స్వామీజీ ఉన్నారు. వీళ్ళందరికీ మన ధర్మం పట్ల, మన గుళ్ళ పట్ల ఒక పెద్ద బాధ్యత ఉందా లేదా? కాషాయం కట్టుకొని జీవితకాలం ధర్మం గురించే నిలబడి జెండా పట్టుకొని ఉన్నారు కదా, కాషాయం జెండా. మరి వీళ్ళకు మతాలు మారకూడదని హిందువులకు చెప్పడం, మతాలు మారకూడదు, ఎందుకు మారకూడదు అనేది మీరు మన హిందూ భక్తులకు, గుళ్ళకు వచ్చే వాళ్ళకు మీరు అవేర్నెస్ ఇవ్వాలని, ఈ అర్చకులందరికీ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాల్సిన బాధ్యత ఈ మఠాధిపతులకు, పీఠాధిపతులకు లేదా? ఉందా లేదా? ఇప్పుడు నేను ఇంట్లో ఒక మహిళగా మా కుటుంబ బాధ్యతలుగా ఎంత టైం తీస్తాం ధర్మం గురించి? హాఫ్ డే తీస్తాము, 2 hours తీస్తాము, లేదా వీక్లీ 1 day తీస్తాము. బట్ మతాధిపతులు, పీఠాధిపతులు ఇప్పుడు సనాతన ధర్మంలో చాలామంది ఉన్నారు కదా, వీళ్ళందరూ మరి ఇది చెప్పాల్సి అంటే ఓపెన్గా చెప్పి ఇది అవేర్నెస్ ఇచ్చి వాళ్ళను పూర్తి క్లారిటీ ఇచ్చి వాళ్ళని దిశానిర్దేశం ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి, అత్యవసర బాధ్యత ఇప్పుడు ఉందా లేదా? మరి అది వాళ్ళు చేస్తున్నారా? ఎంతసేపు మా ఆశ్రమాలు ఎంత పెరుగుతున్నాయి, మేము ఎంత పెద్ద విగ్రహాలు పెడుతున్నాం, ఎంతమంది భక్తులు వస్తున్నారు, ఏ పెద్ద ప్రభుత్వ నాయకుల్ని మేము పిలిపించుకుంటున్నాం, ఇదే పిచ్చి తప్ప హిందువుల్ని ఎంత ఐక్యం చేసినాము, హిందువుల గురించి ఒక పార్టీ పనిచేస్తుందా లేదా? హిందువులారా మీరందరూ ఈ పార్టీకే ఓటేయాలి, ఈ పార్టీ ఓటేసి గెలిపించుకుందాము, గెలిపించుకున్నాక మన హిందువుల రక్షణ, మన గుళ్ళ రక్షణ, మనకు సంబంధించిన హైందవ సమాజం, సనాతన ధర్మ రక్షణలో ఈ పార్టీ గనక సపోర్ట్ చేయకపోతే ఆ పార్టీ తిత్తు తీసేద్దాం, మొత్తం తోలు పీకేద్దాం, వాళ్ళ తోలు ఊడదిద్దామని చెప్పే మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్నారా? అంటే ఇప్పుడు మీరు కూడా బీజేపీ హిందువుల పార్టీ అని ఒప్పుకున్నారు. హిందువుల పార్టీ అని ఒప్పుకోవడం అంటే అదే చెప్తున్నా, ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ హిందువులే. బీజేపీ పార్టీ భారతదేశాన్ని కాపాడే పార్టీ. ఇప్పుడు కన్వర్ట్ అయిన ముస్లిమ్స్ హిందువులే నిజానికి, వీళ్ళ తరతరాలు చూసుకుంటే. ఇప్పుడు కన్వర్ట్ అయిన క్రిస్టియన్స్ హిందువులే వీళ్ళ చూసుకుంటే. సో ఇప్పుడు పూర్తిగా బీజేపీ అనేది దేశహితంలో ఉంది.
ఇప్పుడు సో అంటే భారతదేశం మొత్తం హిందూ దేశంగా మారాలనేది మీ కోరిక? హిందూ దేశంగా ఉంది, అది లీగల్ గా చట్టబద్ధంగా ఇది హిందూ దేశం అని ప్రకటింపబడాలి. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటింపజేయాలి. గో హత్యలు పూర్తిగా బ్యాన్ చేయాలి. ఇది చేయాలంటే అంతటా పూర్తి దేశానికి హితం చేసే బీజేపీ పార్టీ రావాలి. సో ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో బీజేపీ పార్టీ ఉంది కదా, సెంట్రల్లో ఉంది మొత్తం దేశంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైనా పెద్ద పెద్ద మార్పుల్లో బిల్లులని సవరణలు చేయాలన్నా ఫస్ట్ మనకి ఎక్కువ మెజారిటీ ఉండాలి కదా పార్లమెంట్లో. ఇప్పుడు వక్ఫ్ బిల్లు ఆమోదయోగ్యం ఎట్లయింది? ఎక్కువ మంది ఎంపీలు ఓటేయడం వల్ల, ఒప్పుకోవడం వల్ల. సో మరి అంతటా ఇప్పుడు హిందువుల పార్టీలు వచ్చినంత మాత్రాన, హిందువుల అధికారంలో ఉన్నంత మాత్రాన ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద ఏ దాడులు జరిగాయి? సరే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. ఇప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అంటే మనది హిందూ దేశమే, హిందువుల దేశమే అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు లేదు, అది చట్టపరంగా ఇప్పుడు లేదు, చట్టపరంగా లేదు, చట్టపరంగా మళ్ళీ అది రావాలి అని అంటున్నారు. ఇప్పుడు గుళ్ళు గవర్నమెంట్ అండర్ లో ఉన్నాయి. గవర్నమెంట్ అండర్ లో ఎందుకు ఉండాలి? పెద్దల చేతుల్లో ఉండాలి కదా. ఇప్పుడు మరి మసీదులు, చర్చిలు లేవు కదా, గవర్నమెంట్ అండర్ లో లేవు కదా, వాళ్ళ డబ్బులు. అదే ఇప్పుడు చెప్తాను, ఆ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఇప్పుడు హిందువులు గుళ్ళకెళ్ళేసి, అంటే ఎవరైతే మీరు అన్నారో ఎంతో కొంత డబ్బులు పెట్టుకునే హిందువులు టికెట్లు తీసుకోనో లేదా లైన్లలో ఉండో ఏదో పద్ధతిలో వెళ్ళి మొత్తం మీద నిధి వస్తుంది కదా గుడికి, దేవాలయాలకు నిధులు వస్తున్నాయి కదా, దేవాలయాల భూములు ఉన్నాయి కదా, దేవాలయాలలో గోచర భూములు ఉన్నాయి. అంటే దేవాలయాలకు అనుసంధానంగా గోశాలలు, ఆ గోవులు తిరిగి పచ్చిగడ్డి మేయడానికి కావాల్సినంత వందల వేల ఎకరాల భూములు ఉండేవి. అన్ని లక్షల వేల ఎకరాలు ఇప్పుడు ఎక్కడికి పోయినాయి? అది గవర్నమెంట్ అండర్లో ఉంది కదా. అంటే హిందువుల డబ్బులు దేవాలయాలకు వస్తాయి, ఆ దేవాలయాల హుండీ డబ్బులు ఎక్కడికి పోతాయి? ప్రభుత్వానికి పోతాయి. మరి అవి సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో ఉన్నాయా హిందూ దేవాలయాలు? స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్నాయా? స్టేట్ గవర్నమెంట్ అండర్లో ఉన్నాయి. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి? మన హిందువుల డబ్బులన్నేమో దేవాలయాలకు పోయి అక్కడి నుండి గవర్నమెంట్కి పోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? పాస్టర్లకు గౌరవ వేతనాలు, మదర్సాలు నడిపించే ముల్లాలకు వేతనాలు. అంటే ఇక్కడ ఎవడబ్బా జాగిరి, ఎవడబ్బా సొమ్ము ఎవడు తింటున్నాడు? సొమ్మగొలది సోకగలది అన్నప్పుడు నువ్వు హిందువుల నుండి వచ్చిన ఇన్కమ్ హిందువులకు సంబంధించిన దానికే వాడాలి నువ్వు. మరి మసీదులకు సంబంధించి అక్కడ హుండీ లేదు, గవర్నమెంట్కి ఆ డబ్బులు ఎండోమెంట్లో లేవు అంటే ఒకటి వాళ్ళ నుండి గవర్నమెంట్కి రావు, మన హిందువుల నుండి గవర్నమెంట్కి డబ్బులు వస్తాయి. మళ్ళీ ఆ డబ్బులను నువ్వు ఇంకోనికి వాడుతున్నావు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? అప్పుడే 1947లో భారతదేశం, హిందుస్థాన్, పాకిస్తాన్, హిందువులకు ఈ దేశం, ముస్లింలకు ఆ దేశం అని విభజన జరిగిందా లేదా? ఇది అందరూ జగమెరిగిన సత్యమా? మరి విభజన జరిగినప్పుడు ముస్లిమ్స్ అందరు అక్కడికి వెళ్ళిపోవాలా, వెళ్ళిపోద్దా? ఇక్కడ ఉన్నారు, మరి ఉంటే వాళ్ళదేదో వాళ్ళ పద్ధతిగా ప్రశాంతంగా ఉండాలి కదా. ఉన్నారా? ఉండలేరు. ఇప్పుడు పాకిస్తాను అబ్బాయిలు, ఇక్కడ హిందుస్థాను అమ్మాయిలతో పెళ్ళి, పాకిస్తాన్ ముస్లిం అబ్బాయిలు హిందుస్థాను ముస్లిం అమ్మాయిలతో పెళ్లి చేసుకొని వాళ్ళు ఇక్కడికే వచ్చి పందులు కన్నట్టు 10 మంది పిల్లల్ని కానీ ఇక్కడ సంఖ్యను పెంచుకొని, అంటే ఏం నడుస్తుంది ఇక్కడ? మళ్ళీ ఇక్కడ రేషన్ తింటూ ఇక్కడ ఇవన్నీ చేస్తూ, అంటే ఇక్కడ ఏంటంటే బేసిక్గా మన దాంట్లో సనాతన ధర్మంలో ధర్మహింస తథైవచ అని కూడా ఉంది. అహింసో పరమాధర్మ అనేది, సర్వేజన సుఖినోభవంత్ అనేది, లోకా సమస్త సుఖినోభవంత్ అనేది మనకి ఎప్పుడు అది మన డిఎన్ఏ, మన రక్తంలోనే ఉంది, మన శ్వాసలోనే ఉంది. మనం అంటే హిందువులకు గొడవలు జరుగుతాయి, అది వేరే సంగతి. మనుషులు అన్నాక ఎక్కడైనా గొడవలు జరుగుతాయి. బట్ ధర్మంగా, మతపరంగా చూసుకుంటే హిందువులు ఎక్కడ ఏ ధర్మం మీద, ఏ మిగిలిన మతాల వాళ్ళ మీద, క్రిస్టియన్స్, ముస్లింల మీద ఎక్కడ దాడి చేసింది హిస్టరీలో ఎక్కడైనా చూడండి మీరు, ఎక్కడా లేదు. సో మనకి ధర్మహింస తథైవచ అంటే గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేసి ప్రదక్షిణలు చేసి మంచిగా ప్రశాంతంగా కొబ్బరికాయ కొట్టడమే కాదు, అది చేయాలి, భక్తి చేయాలి. బట్ గుడి జోలికి వచ్చినోడి తలకాయ కూడా పగలగొట్టాలి అంటున్నా నేను. అది లీగలా ఇన్లీగలా కాదు, మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మన మీద దాడి చేసినోడికి తిరుగుబాటు దాడి చేయాల్సిందే కదా. ఇప్పుడు మనం ఎవరిని గెలకట్లేదు, మనం ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. మనల్ని డిస్టర్బ్ చేసిన కూడా అవును మేము అహింస పరమాధర్మ సైలెంట్ కూర్చుంటే ఏమవుతుంది? పశ్చిమ బెంగాల్ లాగా దాడులు అవుతాయి. ఇప్పుడు హిందువులందరూ నిద్రపోతున్నారు. హిందువులందరూ నిద్రపోతున్నారు అంటే వాళ్ళని నిద్రపుచ్చడం జరుగుతుంది. నిజంగా నా అబ్జర్వేషన్లో హిందువులందరూ ధర్మం పట్ల క్లారిటీ లేక కాదు, ఇప్పుడు
ఇప్పుడు కేసీఆర్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, ఒకప్పటి నుండి కాంగ్రెస్ ఉంది, ఇక్కడేమో కేసీఆర్ బంగారు తెలంగాణ అని తెలంగాణ రావాలని ఈ ప్రాంతీయ భేదాలు ఉన్నాయి కదా. ఈ ప్రాంతీయ భేదాల నుండి కుల భేదాల నుండి తీసేసి మనందరం హిందువులం అనే ఒక ఏకత్వ భావన రావాలి. అర్థమైంది కదా. ఇప్పుడు కులము, మతము, భాష, ప్రాంతము ఇవన్నీ పోయి భారతదేశం మొత్తంలో ఉన్న హిందువులు, సనాతన ధర్మం మొత్తం మనందరం ఒకటి అనే భావనకు వచ్చి మన ధర్మాన్ని కాపాడే వాళ్ళని మనం నాయకులు ఎంచుకోవాలి. ఎందుకు నేను ఊరికే ఈ బీజేపీ పార్టీ కానీ దీని గురించి ఎందుకు తెస్తున్నా అంటే, మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా మన భవిష్యత్తును నిర్ణయించేది ఎవరైతే రాజకీయంలో ఉన్నారో వాళ్ళే. నిజానికి వాళ్ళు సేవకులే, ప్రజా సేవకులే. బట్ వాళ్ళ నిర్ణయాలను బట్టే బిల్స్ వస్తాయి, జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాటిని కూడా నిర్ణయించే హక్కు ఎవరికి ఉంది? ఓటు హక్కు మన దగ్గర ఉంది. మరి ఆ ఓటు హక్కును ఒక ఓటును 5,000 10,000 అమ్ముకుంటే డివైడెడ్ బై 5 ఏళ్ళు చేస్తే అంటే ఎంత అమ్ముకున్నట్టు? మనం రోజుకి ఎంత కూలి పడ్డట్టు? 50 రూపాయలు కూడా పడదు, 5 రూపాయలు కూడా పడదు. పోనీ ఓటుకు ఒక 10,000 అనుకుందాం శివ. అంటే 5 ఏళ్లకు మనము 10,000 తీసుకొని ఓటేసినాం. అంటే సంవత్సరానికి 2,000 అన్నట్టు కదా. అంటే సంవత్సరానికి 2,000 అంటే రోజుకి ఎంత కూలి తీసుకున్నట్టు మనం? అంటే 365 రోజులు కాబట్టి సంవత్సరానికి పడితే 5 రూపాయలు 10 రూపాయలు పడితే అంటే ఇంత అంటే ఇక్కడ ఎవరి దగ్గర తప్పు ఉంది? మళ్ళీ తిరిగి మూలంలోకి వెళ్తే ప్రజల్లో తప్పు ఉంది. ఆ ప్రజల్లో కూడా హిందువుల్లో పూర్తిగా 100% తప్పు ఉంది. క్రిస్టియన్స్లో క్లారిటీ ఉంది, వాళ్ళు ఏ పార్టీ కోటేయాలి, వాళ్ళకు మంచి చేసి వాళ్ళకు సపరేట్గా, వాళ్ళకు పాజిటివ్గా, వాళ్ళకు రక్షణగా, వాళ్ళకు అన్ని బాగా చేసే పార్టీని వాళ్ళు ప్లానెడ్గా వాళ్ళందరూ కలిసి ఒకటే దిక్కు పడుతున్నాయి ఆ లోట్లు. ముస్లింలది క్లియర్గా పడుతుంది, వాళ్ళకు ఎవ్వరు చెప్పాను కదా ఇంతకుముందు పడుతుంది. మరి హిందువుల క్లారిటీ ఏది, ఎక్కడుంది? అది తెప్పించాల్సింది మఠాధిపతులు, పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? హిందువుల్ని నిద్రపుచ్చుతున్నారు. కాబట్టి బీజేపీ ఎక్కడ ఉంది? అవును, దేశం మొత్తంలో అంటున్నా, ఇంకా జాగృతి రావాల్సిన అవసరం ఉంది అంటున్నా. అంటే మొత్తం అఖండ భారతదేశం మొత్తం హిందూ దేశంగా మారాలంటారు. హిందూ దేశంగా చట్టబద్ధంగా మారాలి. హిందూ పార్టీ పూర్తిగా అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో అన్ని రాష్ట్రాల్లో రావాలి. ఓకే, మొత్తం భారతదేశం మొత్తం మ్యాప్ మొత్తం కాషాయం కావాలని. ఎందుకు కావద్దని నేను అడుగుతున్నా. కావాలంటున్నారు కదా, ఎందుకు కావద్దని అడుగుతున్నా. నేను కావద్దని నేను అంటలేదు, నిన్న అడగట్లే, జనరల్ గా అడుగుతున్నా ఎందుకు కావద్దు. సరే, కావాలని మీరు అనుకుంటున్నారు. ఓకే, డన్. మీ పార్టీలో ఇప్పుడు ప్రెసెంట్ ఎంతమంది ముస్లింలు ఉన్నారు? బీజేపీలో కానీ ఆర్ఎస్ఎస్లో కానీ హిందుత్వం రిలేటెడ్లో ముస్లిం మోర్చాలు కూడా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ఉన్నారు? 10% వరకు ఉంది. 10% అంటే మొత్తం ఇది ఎగ్జాంపుల్గా 1 కోటి అనుకున్నాను అంటే 10 లక్షలు ఉన్నారు అని అనుకోవచ్చు. ఉన్నారు. ఇంకొకటి చెప్పనా, అంటే నేను 10% అట్లా టూకీగా చెప్పాను, క్యాలిక్యులేషన్ అందుకే కోటి అన్నా. సో ఇప్పుడు చెప్తా, కోటిలో ఒక 10 లక్షల మంది ముస్లింలు ఉన్నారు. చలో మొత్తం కాషాయమయం అయిపోతుంది, వాళ్ళని మీరు ఏం చేస్తారు? వాళ్ళ ధర్మం వాళ్ళు పాటించుకోవాలి అంతే. వాళ్ళని మనం ఏం వెళ్ళగొట్టము, వాళ్ళనేం మనం ఏంటిది పూర్తి హిందుత్వంలోకి రామని మతాలు మార్చము, ఏది చెయ్యము. ఇస్లాంలో ముస్లిం మనది హిందూ దేశంగా మారిపోతుంది అంటారు, మారాలంటారు, హిందూ దేశంగా మారాలి మీన్స్ అధికారంలో హిందువులకి మేలు చేసే పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు మిగిలిన మతాలకు కూడా కీడు చెయ్యరు. నేను అదే చెప్తున్నా కదా. ఇప్పుడు ఇదే బీజేపీ 3 తలాక్ రద్దు చేసింది, అయోధ్య రామ మందిరం కూడా తెచ్చింది. అవును, ఓకే. ఇక్కడెక్కడ ఏమంటారు వేరే భారతీయులుగా చూస్తుంది తప్ప హిందువులుగా చూడట్లేదు. నేను ఎందుకు ఇంత హిందువుల గురించి ఇంత మాట్లాడుతున్నా నొక్కి వక్కానించి అంటే, నష్టం ఫైనల్గా హిందువులకు జరుగుతుంది. ఇప్పుడు ఇన్ని గుళ్ళ మీద దాడులు జరిగినాయి, మన భాగ్యనగరంలో ముత్తెలమ్మ జరిగింది, ఇంకా చాలా ప్లేసుల్లో జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఇవన్నీ చూసుకున్నాయి. ఎవరి మీద జరుగుతున్నాయి దాడులు? హిందువుల మీద జరుగుతాయి. సో హిందువులకు క్లారిటీ రావాలంటున్నా. మిగిలిన మతం వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, మనకు క్లారిటీ రావాలి, మన వాళ్ళకి క్లారిటీ రావాలి. ఇప్పుడు నా ఫ్రెండ్స్లో క్రిస్టియన్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్లో ముస్లిమ్స్ ఉన్నారు. నేను వాళ్ళ పండగలకు వెళ్తాను, వాళ్ళు మా ఇంటికి వస్తారు. ఇక్కడ పూర్తిగా వాళ్ళని తీసుకొచ్చి మనం మతం మారుస్తాం, సర్తన్సే జుదా అది అనట్లేదు. మనం ఎప్పుడు సర్వేజన సుఖినో భవంత్ అనే కాన్సెప్ట్ మన డిఎన్ఏలోనే ఉంది. బట్ పూర్తిగా హిందూ దేశంగా ప్రకటించకపోతే నెక్స్ట్ జనరేషన్లో హిందువులు ఉండేవారు అని చెప్పుకునే పరిస్థితి దూరంలో లేదు. చాలా దగ్గర పరిస్థితి వస్తుందంటారా? మీరు ఇప్పుడు ఎన్ని పాకిస్తాన్ డిబేట్లో అనండి, లేదా ఉగ్రవాదుల వీడియోలు చూడండి. మొన్న ఎంఐఎం చెప్పిన 15 నిమిషాలు ఇస్తే హిందువుల్ని ఖతం చేస్తా అని, ఇవన్నిటిని వీడియోలు మీకు పంపిస్తాను, మీరు కావాలంటే ప్లే చేయండి. 2040 నుండి 45, 47 ఈ టైం లోపల భారతదేశం మొత్తాన్ని గజ్వా హిందూ అంటే ఏంటి?
అంటే పూర్తి హిందుత్వం లేకుండా పూర్తి ఇస్లాం చేస్తామని కంకణం కట్టుకొని ఆ ప్రాపగండతో పనిచేస్తున్నారు. ఇస్లాం నుండి ఇస్లాం ఏం నేర్పిస్తుంది? అసలు ఇస్లాంలో ఖురాన్ ఉంది కదా, ఖురాన్లో ఏముంది? మళ్ళీ కొందరు మంచి ముస్లిమ్స్ ఉన్నారు, నేను వాళ్ళని అనట్లేదు. సరే, నేను వాళ్ళని అనట్లేదు. నేను జమ్మూ కాశ్మీర్ లో దాడి జరిగినప్పుడు కూడా ముస్లింలే హెల్ప్ చేసిర్రు. ఇప్పుడు టూరిజం తగ్గిపోతుంది, మాకు వచ్చే మా పుట్టకూడు ఇది లేకుండా మాకు రోజు పని లేకుండా అయిపోతుంది అని ఏడుస్తున్న ముస్లిమ్స్ కూడా ఉన్నారు, నేను కాదనట్లేదు. నా స్నేహితుల్లో కూడా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఉన్నారు. బట్ ఇక్కడ దేశం ముఖ్యమా నీ మతం ముఖ్యమా అంటే నాకు మతం ముఖ్యమనే అలాంటి ఉగ్ర అలాంటి అరాచకత్వం ఉన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళని వ్యతిరేకిస్తున్నా నేను. అది హిందువుల్లో ఉన్నా కూడా వ్యతిరేకించడమే. అయితే నాది ఒక క్వశ్చన్, ఇప్పుడు మన హిందువులకి గీత ఉంది, సో ముస్లింలకి ఖురాన్ ఉంది, సో క్రిస్టియన్లకు బైబుల్ ఉంది. సో ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంది? సో దేంట్లో మంచి ఉంది, దేంట్లో చెడు ఉంది? అంటే కొంతమంది బైబుల్ని బూతు పుస్తకం అని మాట్లాడుతున్నారు, ఖురాన్ గురించి అయితే చాలా మంది చాలా రకాలుగా వాళ్ళు కూడా మాట్లాడతారు. సో మూడింటికి డిఫరెన్స్ ఏంది? ఎన్లా మంచి ఉంది, ఎన్లా చెడు ఉంది? ఓకే, ఇప్పుడు మంచి చెడు ఎంత ఉంది అనేది చూస్తే, ఇప్పుడు ఒక పెద్ద బిందెడు పాలున్నాయి, అందులో ఒక చెంచా విషం ఉంది, అది మంచి అనాలా చెడు అనాలా? విషమే అంటాం కదా కదా. అట్లా ఇప్పుడు బైబిల్లో ఎంత మంచి ఉన్నది పక్కన పెడదాం. ఓకే, అంటే ఇప్పుడు నా బైబిల్లో మంచి ఉందా? బైబిల్లో మంచి ఉందనేది నేను పూర్తిగా బైబిల్ చదవలే, ఓకే, కాబట్టి నేను చెప్పొద్దు. పూర్తిగా నేను ఖురాన్ కూడా చదవలే, బట్ అందులో ఉన్నవి వాళ్ళ నుండే విన్నా నేను. అడిగినప్పుడో మాట్లాడినప్పుడో దీన్ని విశ్లేషించిన వాళ్ళ నుండి. నెక్స్ట్ బైబిల్ ఖురాన్ పూర్తిగా చదివి ఒకసారి కూర్చుంటా ఇంటర్వ్యూకి నీ ముందు నేను. సో ఇప్పటి వరకు అయితే ఖురాన్లో నువ్వే దేశంలో ఉంటావో ఆ భూమిని నువ్వు ప్రేమించాలనేది ఉంది అనేది ఇస్లాం మిత్రులే చెప్తున్నారు కొందరు. వాళ్ళకి హ్యాట్సప్ చేస్తాను నేను. వాళ్ళ లాంటి వాళ్ళని నేను అనట్లా, వాళ్ళ లాంటి వాళ్ళని మన హిందువులు కూడా ఎవరు అనట్లేదు. నువ్వు అల్లాని విశ్వసించినప్పుడు అల్లాకి ప్రియమైన వాడిగా కావాలంటే నువ్వు అల్లా దృష్టిలో నెక్స్ట్ నువ్వు చనిపోయిన తర్వాత నీకు 72 వర్జిన్ కన్యలు స్వర్గంలో నీకు దొరకాలంటే నువ్వు అల్లాని నమ్మని ఇస్లాం కాని వాళ్ళని ఖతం చేయాలని అందులో ఉందని చెప్తున్నారు. అదేదో ఇది ఏదో ఇంట్రెస్టింగ్ పాయింట్ వచ్చింది. 72 కన్యలు, వర్జిన్ కన్యలు. అంటే వర్జిన్ అంటే కన్య అంటేనే వర్జిన్ కదా, కాదా? అవును, ఇంగ్లీష్ లో చెప్పా. సో 72 మంది వర్జిన్ అమ్మాయిలు అంటే స్వర్గంలో వాళ్ళకి లభిస్తారు. ఇప్పుడు ఉగ్రవాదులు ఉన్నారా, ఇప్పుడు ఎవరైతే చంపేశారో చచ్చిపోయినాక వాళ్ళు జన్నత్కి వెళ్ళిపోతారు కదా, స్వర్గంకి వెళ్ళిపోతారు. స్వర్గంకి వెళ్ళినాక వాళ్ళకి ఏం ప్రొవైడ్ చేస్తారు మరి అల్లా? వాళ్ళ దాంట్లో ఉన్నది దాన్ని బట్టి చెప్తున్నా, వాళ్ళ దాంట్లో ఉంది, ఖురాన్లో ఉంది. దానికి సంబంధించిన ఆయతులు నెంబర్స్ అన్ని నేను పంపిస్తా, అందులో ఉంది. సో వాటిని వ్యతిరేకిస్తున్న ముస్లిమ్స్ ఉన్నారు. ఎవరు? ఎక్స్ ముస్లిం అని ఒక మూమెంట్ నడుస్తుంది, మీరు విన్నారో లేదో. ఎక్స్ ముస్లిం మూమెంట్లో ఉన్న వాళ్ళు ఇస్లాంలో పూర్తిగా ఖురాన్ చదివేసి చాలా డీప్గా వెళ్ళిపోయి మక్కా నుండి కూడా అక్కడ ఎంతో ఇస్లాంకి సేవ చేసి పూర్తిగా ఇందులో మానవత్వ కోణం లేనే లేదురా నాయన అని వదిలేసిన ముస్లిమ్స్ ఉన్నారు. అది ఎక్స్ ముస్లిం మూమెంట్ నడుస్తుంది ఇప్పుడు. అది ఎంతమందికి తెలుసు? సో ఇక్కడ హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిమ్స్ అయినా మానవత్వం లేనిది అది ఎట్లా ధర్మం అవుతుందని అడుగుతున్నా నేను. సో అట్లనే ఇప్పుడు బీజేపీలో కూడా ముస్లిం మోర్చా ఉంది. అందులో ఉన్నోళ్ళు ఏమంటున్నారు, మా ఇస్లాంలో ఇలా లేదు, ఇది ఒప్పుకోదు, అసలు ఇట్లా మనిషిని నువ్వు తోటివాన్ని చంపకూడదని ఉంది అనేది కూడా చెప్తున్నారు. సో ఇక్కడ ఎక్కడైతే మిక్సరిటీ జరిగిందో, మధ్యలో ఏ వ్యక్తులు వచ్చి దీన్ని మిక్సరిటీ చేసిర్రో, ఇప్పుడు హిందూ గ్రంథాల్లో కూడా మిక్సరిటీ అయినే ఉన్నాయి. హిందూ గ్రంథాల్లో కూడా దళితులు అని చెప్పేసి, తక్కువ కులాలు అని చెప్పేసి, మధ్యలో అది విదేశీయుల వల్ల జరిగిందా మన వాళ్ళ వల్ల జరిగిందా పక్కన పెడదాం, తప్పు జరిగింది. కొంతమందిని ఇబ్బంది పెట్టడం జరిగింది, కొంతమంది కుల వివక్షకు గురవడం జరిగింది. అది నేను కూడా చిన్నప్పటి నుండి వ్యతిరేకిస్తున్నా, మా ఊర్లో కూడా ఈ అంటరానితనం ఇవన్నీ వ్యతిరేకిస్తున్నా. ఆ తప్పు జరగనైతే జరిగింది కదా, అది ఎవరి వల్ల జరిగింది? ఆ బుక్కులు ఎవరైతే రాశారో వాడెవడో పెద్ద సైకో మైండ్గా రాశాడు. స్త్రీల పట్ల కొన్ని వివక్ష రాసిర్రు, కులాల పట్ల వివక్ష రాసిర్రు, మతాల పట్ల వివక్ష రాసిర్రు. సో ఇది చదివిన వాళ్ళు అలానే తయారవుతున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఏవైతే బాలేవో అవి పక్కన పెట్టి బాగున్నాయి తీసుకొని కరెక్ట్ ఫిలాసఫీని ఫాలో చేసుకోవాలి. దాన్ని గవర్నమెంట్ కూడా ఏ గ్రంథంలో ఏముంది నిజంగా ఇందులో ఇప్పుడు ఉగ్రవాదాన్ని పెంచి పోజిస్తున్న ధర్మం అనను గ్రంథం ఏది ఉందంటే ఏముంది? ఖురానే ఉంది. మరి ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ ఖురాన్ని ఫాలో అవుతారు, మరి అందరూ ఉగ్రవాదులు అయితే లేరే? అందరూ పూర్తిగా చదివిరో లేదో
ఎంత చదివినా వాళ్ళకు కొందరికి ఎక్కిందో లేదో. ఇప్పుడు మీరు రియల్ వీడియోస్ నేను మీకు పంపిస్తాను. చిన్న చిన్న పిల్లలకు పెద్ద పెద్ద AK-47 ఇచ్చి కాల్చడం నేర్పిస్తున్నారు, రాళ్ళేయడం నేర్పిస్తున్నారు మదర్సాలలో. పాకిస్తాన్లలో అండ్ హిందుస్థాన్లో కూడా మదర్సాలలో పూర్తిగా అటాక్స్ జరిగినప్పుడు హిందువుల మీద ఎట్లా అటాక్ చేయాలి, హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో ఎట్లా ట్రాప్ చేయాలి, ఆ హిందూ అమ్మాయిల్లో కూడా బ్రాహ్మణ అమ్మాయిని ట్రాప్ చేస్తే ఇన్ని లక్షలు, రాజ్పూత్ అమ్మాయిని ట్రాప్ చేస్తే ఇన్ని లక్షలు, క్షత్రియ అమ్మాయిని ట్రాప్ చేస్తే ఇన్ని లక్షలు, అండ్ అట్లా క్యాస్ట్ను బట్టి ఇలా చేస్తే ఇంత అమౌంట్ అని మదర్సాల నుండి వాళ్ళకి ఫండ్ ఇస్తున్నారు. బండ్లు, కార్లు, వాడికి డ్రెస్సులు, షాపింగ్లకు అమ్మాయిలు తిప్పడానికి, ఓయోలో రూమ్స్ బుక్ చేయడానికి, వాడిని క్లియర్గా ఒక ఎజెండాతో వాడికి ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇది ఎంతమందికి తెలుసు? మదర్సాలలో ముల్లాలు చేస్తున్నారు. అది ఓకే, అన్ని మదర్సాలలోనా అంటే అది ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి ఎన్ని మదర్సాలలో చేస్తున్నారు. బట్ ఏ మతం వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఉగ్రవాదులు పుట్టింది ఏ మతం నుండి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఏ మతము. ఇది మన అందరం ఒక ఎనాలిసిస్తోని ముందుకు వచ్చి అర్థం చేసుకొని మన అందరం ఒకటవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఎవరో ముస్లిం అతను చనిపోయాడండి జమ్మూ కాశ్మీర్లో, బట్ అదేదో కోయిన్సిడెన్స్గా చనిపోయారు కానీ వాళ్ళేం కావాలని చంపలేదు. బట్ క్లియర్గా నువ్వు హిందువులు వేరే లైన్ కట్టండి, ముస్లిమ్స్ వేరేగా గండి అని క్లియర్గా పాయింట్ విప్పి మరి ఇది హిందువా కాదా అని చూసి చంపిందైతే క్లియర్గా తెలుస్తుంది. చిన్న పిల్లాడు కూడా చెప్తున్నాడు అక్కడ ఉన్న అతను. ఇదైతే నిజమా కాదా? నిజమే కదా. సో అందుకనే చెప్తున్నా, భారతదేశం, పాకిస్తాన్ హిందుస్థాన్ విడదీయబడినప్పుడు, విభజింపబడినప్పుడు ముస్లిమ్స్ అందరూ అక్కడికి ఎందుకు వెళ్ళిపోలేదు, ఎందుకు పంపలేదు? అంబేద్కర్ గారు క్లియర్గా రాశారు, క్లియర్గా చెప్పారు. చివరి ముస్లిం వ్యక్తి కూడా ఈ భారతదేశాన్ని, హిందుస్థాన్ని వదిలి పాకిస్తాన్ వెళ్ళకపోతే ఈ దేశంలో సురక్ష అనేది ఉండదు. ముస్లిమ్స్కి ఎప్పుడు కూడా ఈ దేశం పట్ల భక్తి ఉండదు అని. ఎందుకంటే వాళ్ళు విగ్రహారాధనకు వ్యతిరేకులు. ఇప్పుడు ఒకరు నిరాకార స్వరూపాన్ని పూజిస్తారు శివ, ఇంకొకరేమో సాకార స్వభావాన్ని పూజిస్తారు, ఇంకొకరు ఎవరిని పూజించరు, వాళ్ళ అమ్మ నాన్నని మంచిగా చూసుకుంటారు. అంత మాత్రాన వాళ్ళని నువ్వు గుడికి వస్తలేవని చంపుతావా? నువ్వు ఇస్లాంని పాటిస్తలేవని చంపుతామా? ఇప్పుడు హిందువుల్లో మన ఇళ్లలో ఎంతోమంది గుడికి రెగ్యులర్గా రారు, కొందరు నాస్తికులు కూడా ఉంటారు, బట్ వాళ్ళ అమ్మ నాన్న మంచిగా చూసుకుంటారు. అట్లనే నువ్వు గుడికి ఎట్లా రావు, ఇంట్లో దీపం ఎట్లా పెట్టవని మనం ఎవరైనా చంపిన వాళ్ళ ఉన్నామా? మరి వాళ్ళ దాంట్లో ఇదే జరుగుతుంది కదా. క్లియర్గా ఏదైతే ఇస్లాంని స్వీకరించితేనేమో ఓకే బానిసలుగా తీసేసుకుంటారు, స్వీకరించకపోతే బలవంతంగా మత మార్పిడులు జరుపుతారు. మనం కాశ్మీర్ ఫైల్స్ చూడలేదా? రజాకార్ మన తెలంగాణ గడ్డ మీద జరిగింది. ఇది రియల్ స్టోరీ కదా, ఇదైతే ఫేక్ కాదు కదా. నేను రాయలేదు కదా, చరిత్రనే చెప్తుంది కదా. కేరళ స్టోరీ సినిమా నిజంగా లవ్ జిహాద్ గురించి 10% చూపించారు, ఇంకా మిగిలిన చూపించనే లేదు. ఇది ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు లవ్ జిహాద్ గురించి మాట్లాడితే ఇప్పుడు మీరు ఎన్నో ఇంటర్వ్యూలలో ఎన్నో మాట్లాడచ్చు. అయినా సో హిందూ అమ్మాయిలు ఇన్ని వింటున్నా, ఇన్ని వీడియోలు చూస్తున్నా, ఇన్ని ఘోరాలు చూస్తున్నా, మరి ముస్లిం వాళ్ళని ఎందుకు లవ్ చేస్తున్నారు? అంటే వాళ్ళకి తెలుసు కదా వాడు ట్రాప్ చేస్తుండని. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు నాకు లవ్ జిహాద్ గురించి కొంతకాలం క్రితం తెలీదు. కేరళ స్టోరీ సినిమా చూసిన తర్వాత నాకు కళ్ళు తెరుచుకున్నాయి ఇది జరుగుతుంది అని. తర్వాత నేను అబ్జర్వ్ చేస్తే అది తెలిసింది. చాలా కేసులు చూస్తున్నాం ఇప్పుడు మేము. అందువల్ల అవేర్నెస్ తెప్పియాల్సిన అవసరం ఉంది. ప్రతి హిందువుకు అర్చకులందరినీ పోగేసి మఠాధిపతులు, పీఠాధిపతులు, మన హిందూ ధర్మరక్షణలో ఏమేం భాగం వస్తుంది? హిందూ కుటుంబాలు వస్తాయి, సనాతన ధర్మానికి సంబంధించిన గుడులు వస్తాయి, గుడి భూమిలు వస్తాయి, గోవులు వస్తాయి, మిగిలిన ప్రాణులు వస్తాయి, ఇవన్నీ వస్తాయి కదా, మన కల్చర్ ఇవన్నీ వస్తాయి కదా. వీటన్నిటిలో మరి రాంగ్ జరిగితే ఇప్పుడు ఎవడైనా ఏదైనా అనేసి రాముడు అనేది కల్పిత పాత్ర అని ఎవడైనా ఏదైనా మాట్లాడేస్తే వాడిని అట్లే వదిలేస్తారా? అంటే ఒక భయం అనేది ఒక ధర్మం పట్ల అంటే క్లియర్గా మఠాధిపతులు ఈ బాధ్యత తీసుకొని దీనికి సంబంధించిన ధర్మ కార్యక్రమాలు చేస్తూ అవేర్నెస్ కల్పించి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళ ధర్మం నిర్వర్తించకపోవడం వల్ల మాలాంటి నార్మల్గా ఇంట్లో ఉండే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది హిందువుగా. సో అట్లా నేను వాళ్ళు చేయాలి, మనము చేయాలి, ఇప్పుడు అందరూ చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే ఫైనల్గా హిందువులు అయితే చంపేస్తారా అంటే చంపేయడమే కాదు, నామరూపాలు చేయడము,
హిందూ గుళ్ళ మీద దాడి చేయడము. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్, కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వినాయక నిమజ్జనం చేయడానికి వినాయక విగ్రహం తీసుకొని వినాయకుల భక్తులు వెళ్తున్నారు. వినాయకుడి విగ్రహంతో సహా కలిపి అరెస్ట్ చేసుకొని పోలీస్ వ్యాన్ ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఇది నిజమేనా కాదా? వినాయకుడి విగ్రహంతో కలిపి వినాయక భక్తుల్ని అరెస్ట్ చేసుకుని వెళ్ళడం అంటే మనం ఎక్కడున్నాం? అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఇస్లాం దేశంగా కర్ణాటక రాష్ట్రము ఇస్లాం దేశంగా ఏమైనా ప్రకటించుకున్నారా? భారతదేశం నుండి ఏమైనా విభజింపబడిందా? అక్కడనేమో మమతా బెనర్జీ ఏమంటుంది తృణమూల్ కాంగ్రెస్ నుండి, పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ బోర్డు వచ్చింది సెంట్రల్ నుండి, కానీ మేము ఇక్కడ స్టేట్ లెవెల్లో మేము దాన్ని ఫాలో చేయము అంటుంది. అవి రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాటలు కాదా? మరి ఆమెను అరెస్ట్ చేయొద్దు, ఆమె తీవ్రవాది కాదా? ఇక్కడ ఎంఐఎం చెప్పిన ఇవి తీవ్రవాద వాక్యాలు కాదా? సో తీవ్రవాదులు అనేది జమ్మూ కాశ్మీర్లో జరిగేసరికి ఇంత 27 మంది చంపబడేసరికి మనందరం భయభ్రాంతులకు భావోద్వేగాలకు గురవుతున్నాం. ఇది జరుగుతుంది, ఇది సహజమైన విషయం. బట్ అలాంటి తీవ్రవాదులు అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు, అన్ని సిటీస్లో ఉన్నారు, అన్ని గల్లీల్లో ఉన్నారు అని చెప్తున్నా నేను. ఇది మన అందరం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ హిందువులు అలర్ట్ అయ్యి ఈ దేశాన్ని కాపాడుకునే బీజేపీని కనుక గెలిపించుకోకపోతే, బీజేపీని గెలిపించుకున్నాక హిందూ దేశానికి, హిందువులకు అండ్ భారతీయులందరికీ, అది క్రిస్టియన్ ముస్లిం ఎవరైనా భారతీయులందరి హితం కోసం, మంచి కోసం కనుక బీజేపీ ఒకవేళ చేయకపోతే అప్పుడు బీజేపీని నిలదీయడం మన హక్కు అవుతుంది. ఓకే, అయితే ఇంతకుముందు నేను క్వశ్చన్ అడిగిన దానికి ఆన్సర్ రాలేదు. చెప్పండి. గీత, ఖురాన్, బైబుల్. ఎస్. సో గీతలో ఏముంది? భగవద్గీతలో ఏముంది? నేను అంతటా ఉన్నాను, సర్వత్రా వ్యాపించి ఉన్నాను అని ఉంది. అండ్ ధర్మం పట్ల అధర్మము ఏదైతే జరిగినా కూడా తిరిగి ధర్మాన్ని స్థాపించడానికి నువ్వు హింసను చేయొచ్చు. అంటే అధర్మాన్ని స్థాపించడం అంటే ధర్మాన్ని నిలబెట్టడం అంటే ఏంటి? అమాయకులను కాపాడడానికే ధర్మాన్ని స్థాపించడానికి. ఇప్పుడు ఒకడు బలవంతుడు ఉన్నాడు, రాక్షసుడు అమాయకులను హింసిస్తున్నాడు. అప్పుడు ధర్మం పట్ల నిలబడే వ్యక్తి వాడి పట్ల పోరాడి వాణ్ణి క్లియర్ చేసి వీళ్ళని కాపాడమే కదా ధర్మము. అది భగవద్గీతలో ఉంది. అంటే నేను కామన్ లాంగ్వేజ్లో చెప్పిన శ్లోకాలు అవి ఇవి చెప్పినా చెప్పకపోయినా కూడా. సో మరి క్రైస్తవంలో బైబిల్లో ఏముంది అంటే ఇంకా బైబిల్ భూత పురాణం అది కాదా? నెక్స్ట్ నేను బైబిల్ క్లియర్గా చదివి మాట్లాడతా. బట్ నా అబ్జర్వేషన్లో నేను బైబిల్ చూసినంత వరకు, క్రిస్టియన్లతో నా పరిచయం ఉన్నంత వరకు, నా విశ్వాసులు కాని వాళ్ళను మీరు మొత్తమే ఇగ్నోర్ చేయాలని ఉంది. రాళ్ళతో కొట్టి చంపాలని ఉంది. ఇంకా మంచిగా చెప్పినోను. అంటే ఇప్పుడు విశ్వాసులు అంటే ఏంటిది? అంటే యేసు ప్రభువుని నమ్మితేనేమో బతుకుండాలి. అంటే ఇప్పుడు ఏంటి, వాళ్ళు మెల్లగా క్రైస్తవం పెంచుతూ నెక్స్ట్ వాళ్ళు కూడా ఇక మనం యేసుక్రీస్తుని నమ్మకపోతే మనల్ని రాళ్ళతో కొట్టి చంప అదే పరిస్థితి ఉంది కదా. ఆల్రెడీ హనుమాన్ ర్యాలీ, మన రామనవమి ర్యాలీ ఇవి తీస్తున్నప్పుడు కూడా ముస్లిమ్స్ ఎంతోమంది రాళ్ళ దాడులు చేసినవి హిస్టరీలో మీరు బోర్లెట్ చూడొచ్చు. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ చచ్చిపోయిండు, ఆయన హత్య అని ఇంత పెద్ద ఇది చేసారు, సీన్ చేసారు. మళ్ళీ మొత్తం ఎంక్వైరీలో చూస్తే ఆయన తాగినవి, ఆయన అక్కడక్కడ ఆగిపోయినవి అవన్నీ క్లియర్గా కనబడుతున్నాయి. నిజంగా హిందువులు వేరే మతాల వాళ్ళని చంపాలనుకుంటే ఎంఐఎం అతను బ్రతుకుంటాడా చెప్పండి? ఇంకొకటి ఏంటంటే, వరంగల్లో అర్చకుడిని ముస్లిం అతను నువ్వు సుప్రభాతం చెప్పినావు పెట్టినావు అని చంపేసిండు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? దానికి మళ్ళీ తిరిగి రివెంజ్గా ఎవరైనా చంపిర్రా అంటే నేను చంపమని అనట్లే. హిందువుల్లో చంపాలి, వాళ్ళని మొత్తం ఇచ్చేయాలని అలాంటి లక్షణాలు ఉండవు. మన మీద ఎవరైనా దాడి చేస్తే తప్ప మనం అది సహజ గుణం కదా. ఇక్కడ ఒకటి నేను చెప్తా. ఇప్పుడు హిందువుల సహజ గుణం అని మీరు చెప్పారు. ఇప్పుడు మీరు క్రిస్టియన్స్ మీ ఫ్రెండ్స్ ఉన్నారన్నారు, వాళ్ళతోటి ఎప్పుడైనా ఇది డిస్కస్ చేసిరా? అంటే నేను నమ్మకుండా నన్ను రాళ్ళ తీసుకొని కొట్టమని ఉంది కదా, ఎందుకు కొట్టలే అని అడిగిరా? అది అడిగాను, వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అడిగితే కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఇప్పుడు యేసు ప్రభువుని మనము ప్రార్థన చేసుకుంటాం చెప్తాం కానీ ఇక అంత ఎక్కువ ఆలోచించమేమేమో అని చెప్తారు. ఒకవేళ కొందరు నచ్చని వాళ్ళు ఇక నాతో మాట్లాడడం మానేస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బైబిల్లో ఏముంది, ఖురాన్లో ఏముంది? ఇప్పుడు నా యేసుక్రీస్తుని నమ్మేటోడే బ్రతుకుండాలని ఉంది. అది ధర్మం అవుతుందా? దాని ధర్మం అవుతుందా చెప్పండి? ఇప్పుడు ఖురాన్లో ఏముంది? అల్లా నమ్మనోడిని చంపేసేయి, అప్పుడు నువ్వు స్వర్గం పోతావు అంటే అది ధర్మమా? ఖురాన్ బైబిల్ రెండు సేమే ఉన్నాయి, పేర్లు వేరు. మొన్న పాస్టర్ ప్రవీణ్ గొడవలు అవి జరిగినప్పుడు ఆల్రెడీ ఆయన ఎవరు బ్రదర్ షఫీ
అండ్ పాస్టర్ ప్రవీణ్ సంబంధించిన ఇంకొకటి ఎవరు అజయ్ బాబు. వీళ్ళు ముచ్చట పెట్టుకుంటారు కదా, మనము విగ్రహారాధన చెయ్యము, మనం కేవలం నిరాకారుణ్ణి పూజిస్తాము, ఇది అది మనం కలిసి ఉండాలి అని మాట్లాడుకుంటారు. ఆరాధన అంటే ఏంది? యేసుప్రభు విగ్రహాలు ఉంటాయి కదా ఆడిడా, మరి అదే కదా. ఇప్పుడు నువ్వు విగ్రహాన్ని ఆరాధన చేసినవా, సంపి బొందబెట్టి అంటే ఎవరైనా సచ్చినోళ్ళని బొందబెట్టి సమాధిని పూజించినవా, చెట్టుని పూజించినవా, రాయిని పూజించినవా, సెకండ్ కాన్సెప్ట్. నీ లోపల భావన ఏమొస్తుంది? నీ లోపల ఇప్పుడు చెట్టును పూజించినవు, నీరుని పూజించినవు, సూర్యుని పూజించినవు, లేదా ఒక అమ్మవారి విగ్రహాన్ని పూజించినవు, రామున్నో కృష్ణున్నో శివున్నో పూజించినవు. ఇప్పుడు నువ్వు ఎవరిని పూజించినా కూడా నీ లోపల ఎలాంటి లక్షణాలు వస్తున్నాయి అనేది పాయింట్, కానీ ఎవరిని పూజించడం అనేది పాయింట్ ఎందుకు అవుతుంది? ఇప్పుడు అమ్మా నాన్నను కూడా మనం పూజిస్తాం, తల్లిదండ్రులకు కూడా పూజ చేస్తారు కాళ్ళు గడిగి. లక్షణాలు ఏంటి? మాతృభక్తి పితృభక్తి వస్తుంది కదా. ఇప్పుడు ఈ కోణంలో ఆలోచించడం మొత్తమే లేకుండా అయిపోయింది. సో ఇందుకే ఏంటంటే ఇప్పుడు ఇది ఏదున్నా కూడా భారతదేశాన్ని 33 ముక్కలు చేయడానికి ప్రపంచ దేశాలనండి, విదేశీ విద్రోహ శక్తులనండి, అవన్నీ రకరకాల ఆర్గనైజేషన్స్ రూపంలో మతాల రూపంలో మన మీదకి దాడి చేస్తున్నాయి. నేను వెళ్ళిన బ్రహ్మకుమారి దరిద్రం కూడా అలాంటి ఒక ఆర్గనైజేషనే. ఆ తర్వాత నేను బ్రహ్మకుమారి నుండి బయటకు వచ్చి నా వైపు నుండి ఇప్పుడు కరెక్ట్ పాయింట్కి వచ్చిన. అవును, అంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఏం మాట్లాడిర్రు అంటే వేరే మతాలు మన హిందూ మతాన్ని నాశనం చేస్తున్నాయి అని మాట్లాడారు. అవును, హిందువులే హిందూ మతాన్ని నాశనం చేస్తున్నది ఎందుకు మాట్లాడాలి? ఎగ్జాంపుల్ హిందూ అదే చెప్తున్నా. నేమ్ ఆఫ్ హిందువుల రూపంలో మేకవన్నే పులిలాగా ముసుగులు వేసుకొని హిందుత్వం గురించే మాట్లాడుతూ హిందూ దేవతల గురించే చెప్తూ ఇది హిందుత్వమే కావచ్చు అనుకొని మన హిందువులు సనాతన ధర్మం గురించి పోరాడుతున్న ఈ మైథిలి గారు సో రీసెంట్ గా అఘోరి అని చెప్పి బయటికి రావడం జరిగింది. అఘోరి శ్రీనివాస్ గాడు అతను అఘోరి కానే కాదు, అతను అఘోరి అంటే అఘోరులందరినీ మనం అవమానించినట్టు. సో వాడు బయటికి వచ్చి సనాతన ధర్మం అన్నాడు, హిందూ ధర్మం అన్నాడు, దేశాన్ని మొత్తం కాపాడుతున్నాడు, ఆ వేములవాడ వేయండు, ముస్లిం వాడు ఎవడన్నా రండి వాళ్ళందరినీ నరకేస్తా అన్నాడు. సో ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఓకేనా? అవును. సో అప్పుడు మీరు వాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే వాడు మొత్తం ఫేక్ అని తెలిసింది, మొత్తం వాడు అమ్మాయిలను ట్రాప్ చేసిండు, అది చేసిండు, వాడి మీద ఎందుకు మాట్లాడలే? అంటే వాడి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తుండే వాడు. అప్పుడు కూడా నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో అతని గురించి నాకు దగ్గరగా పర్సనల్గా నాకు పరిచయం లేదు, నాకు అతన్ని డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు కూడా. బట్ అతని వ్యక్తిత్వం ఏంటిది అనేది అప్పుడు తెలీదు. నేను చెప్పిన దాంట్లో ఏం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పింది ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా మనలాంటి వాళ్ళందరూ కూడా ఇతను హిందుత్వం గురించి ఏదో మంచిగా మాట్లాడుతుండని మనం విన్నాము, మంచిదే కదా సపోర్ట్ చేయాలి అనుకున్నాము. బట్ అసలు రూపం బయటపడ్డాక అందరం వ్యతిరేకించినాం. నేను అప్పుడు కూడా ఇదే చెప్పా, అతను ఒకవేళ హిందుత్వం గురించి మాట్లాడితే అందరం సపోర్ట్ చేస్తాం. ఎవరైతే ఇంకోటి అఘోరి అంటే ఇక్కడ అర్థం తెలుసుకోవాలండి మనం. అఘోరి అంటే ఘోరం కానిది, అంటే భయాన్ని ఇవన్నీ అపనమ్మకాలని అన్నిటిని పోగొట్టేది. ఓకే, సో అఘోరి సాంప్రదాయంలో ఇక్కడ తణుకు, మన ఆంధ్రాలో తణుకులో రాజేష్ నాథ్ అఘోరి ఉన్నారు. ఈ శ్రీనివాస్ అనే అతను కూడా అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇవన్నీ చేశారు. రాజేష్ నాథ్ గురూజీ, వారి భార్య తారానాథమ్మ, వాళ్ళ కుటుంబం, అతని దగ్గరున్న మన ఆ గురూజీ దగ్గరున్న అన్నలు, అంటే ఎవరైతే అఘోరి సాంప్రదాయ శిష్యులు అందరు నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్ళి మధ్యలో 2 times నేను విజిట్ చేశాను. నేను అసలు అఘోరి సాంప్రదాయం ఏంటనేది నేను చూశాను. నాకు 3 yearsగా వాళ్ళ దగ్గరగా పరిచయము. వాళ్ళ దగ్గర అలాంటి ఏ నెగిటివ్ బిహేవియర్ లేదు. అఘోరి రాజేష్ నాథ్ గురూజీని పూర్తిగా అతని పేరుని పాడు చేసి ఈ శ్రీనివాస్ అనే అతను ఒక అఘోరిగా ఎదగాలి, అమాయక భక్తుల నుండి డబ్బులు ఇవన్నీ ఇంకా అన్ని ఆశ్రమాల్లో కొందరు దొంగ సాములు చేస్తుంది ఏదైతుందో వీడు అదే ఎజెండాతో వచ్చాడు. బట్ ఆయన అప్పటికి కూడా ఆయన శాంతయుతంగానే మాట్లాడాడు తప్ప ఎక్కడా ఇది చేయలేదు. సమయం అంటారు కదా, పాపం మండాక అసలైంది బయటపడుతుంది అన్నట్టుగా ఈ అఘోరి అని ఏదైతే పేరు చెప్పుకొని తిరుగుతున్న దొంగ ముసుగేసుకున్న శ్రీనివాస్ అసలు రూపం బయటపడింది. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో అప్పుడు కూడా నేను మాట్లాడాను. ఇట్లాంటి అఘోరీలు అఘోరాలే కాదు, ఇట్లాంటి దొంగ బాబాలు, దొంగ స్వామీజీలు చాలా మంది హిందూ మతాన్ని నాశనం చేస్తున్నారు. సో దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? అట్లాంటి బాబాలను మీరు ఎంతమంది చూసిరు? అట్లాంటి బాబా స్వామిలను ఎంతమందిని చూసిరు? నేను చూస్తూనే ఉన్నాను. రీసెంట్ గా కూడా నాకు కొందరి పేర్లు కూడా వినబడుతున్నాయి. ప్రూఫ్లతో దొరకబట్టి, పేర్లు ఇప్పుడు వద్దు, వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. సో పేర్లతో వాళ్ళని దొరకబట్టి సనాతనం వైపున వెళ్ళి వాళ్ళకి హెచ్చరించి
ధర్మం గురించి మీరు ఏదైనా సేవ చేస్తారా, చెయ్యండి. పిచ్చి పిచ్చి వేషాలు వేయడానికి సనాతన ధర్మం పేరు చేస్తే మాత్రం వాళ్ళని పూర్తిగా తోలు తీసే వరకు వదిలిపెట్టాం. సో ఇంకొక విషయం అయితే రీసెంట్గా చిలుకూరు టెంపుల్లో రంగరాజన్ అవును ఆయన అర్చకులు ఉంటారు కదా, సో ఆయన పైన దాడి జరిగింది. దాడి జరగలేదు. ఓకే, దాడి జరిగినట్టు ప్రూఫ్లు కూడా లేవు. ఓకే, అంటే ఒక వీడియో వచ్చింది కదా, ఇట్లా హెచ్చరించడం కింద కూర్చున్నప్పుడు సరే హెచ్చరించారు. సో ఎందుకు హెచ్చరించారంటే ఈయన ఇద్దరు మహిళలతో ఒక రూమ్ లో ఉన్నాడు అని చెప్పేసి కొన్ని టాపిక్స్ రీసెంట్ గా రావడం జరుగుతుంది. సో అంటే అర్చకులు కూడా ఇట్లా చేస్తే హిందూ ధర్మాన్ని కాపాడుతున్నట్ట, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నట్ట, అంటే వేరే మతాల దగ్గర చీప్ అయిపోతున్నారు కదా హిందువులం. అవును, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఎవరైతే శ్రీనివాస్ అని అఘోరి ముసుగేసుకొని వచ్చాడో అతని టైంలో కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నా, అన్ని చూస్తూనే ఉన్నా, ఏం మాట్లాడలేదు. ఇప్పుడు రంగరాజన్ గారి విషయంలో కూడా ఇప్పటివరకు నేను ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే నేను చూస్తున్నాను. ఇప్పుడు ఎటువైపు సత్యం ఉందనేది నేను కూడా చూస్తున్నా, ఎందుకంటే ఊరికే అనకూడదు. బట్ ఒకవేళ అర్చకుల వేషంలో ఉన్న ఒక మఠాధిపతులు పీఠాధిపతిలో ఉన్న ఏ సందర్భంలో ఉన్నా వాళ్ళు ధర్మయుక్తమైన పద్ధతిలో ఉంటే తప్ప ఇలాంటి వాటిని మనం ఎవరు ఎంటర్టైన్ చేయకూడదు. ఇప్పుడు వీరరాఘవరెడ్డి అన్నగారు ఉన్నారు, వీరరాఘవరెడ్డి అన్నగారితో నాకు పరిచయం ఉంది, రామరాజ్యానికి సంబంధించినవి నేను కూడా నాకు చాలా మంచిగా అనిపించినాయి. ఆ వీడియోస్ వచ్చినప్పుడు అనుకున్నాను అరే ఇలా జరిగిందా అని, ఏదో ఆవేశంలో జరిగిందని. బట్ ఇప్పుడు మళ్ళీ వీడియోస్ చూస్తే ఏముంది, అది జరిగింది ఏంటనేది వేరే స్టోరీ వినబడుతుంది. సో మనం ఫస్ట్ ఇంట్లో తప్పెవరిది ఒప్పెవరిది అనేది మన అందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ రంగరాజన్ గారిది తప్పైతే మాత్రము ఆయనను పూర్తిగా ఆ గుడికి సంబంధించిన ఇవన్నీ ఏవైతే ఉందో ఆ బాధ్యతల నుండి పక్కకు జరపాలి. ఆయన ధర్మం గురించి చేయడానికి నిలబడితే మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలి హిందువులందరం. ఎందుకంటే మాయ ఎవరిని వదిలిపెట్టదు, మాయ అందరినీ ఆవహిస్తుంది ఏదో ఒక రూపంలో. కాబట్టి ఏం చేద్దాము, మాయ అంటే అధర్మ మార్గంలో వెళ్ళడం, ఐ మీన్ అధర్మ మార్గంలో వెళ్ళడానికి మాయ మనల్ని ఏదో ఒక రకంగా, మాయ అంటే ఏ బైబిల్ నుంచి వచ్చిందో ఈ మాయ, అధర్మ మార్గంలోకి తీసుకెళ్ళడానికి మాయ ఏదో ఒక రకంగా మనల్ని ఆవహిస్తుంది. సో తిరిగి రియలైజ్ అయిపోయి మళ్ళీ ధర్మం పట్ల నిలబడి పనిచేసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. సో ఇప్పుడు చిలుకూరి రంగరాజన్ గారి విషయమో వీరరాఘవరెడ్డి అన్న గారి విషయమో, వీరరాఘవరెడ్డి అన్నతో నాకు పరిచయం ఉంది గోశాలలు వీటి రిలేటెడ్లో, రంగరాజన్ గారితో నాకు డైరెక్ట్గా పరిచయం లేదు. బట్ నేను వారిని గౌరవిస్తాను, ఒక అర్చకులుగా వారు చేసిన సేవా కార్యక్రమాలను గౌరవిస్తా. ఎట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరిలో ఎవరిది తప్ప ఎవరు ఒప్పుదో తేల్చుకోవాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు నేను కూడా మధ్యలో ఉండి చూస్తున్నా. నేను ఇద్దరిలో ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని సపోర్ట్ చేయట్లేదు, నేను ఇద్దరిని చూస్తున్నా. అండ్ హిందూ సంఘాలందరూ కలిసి ఈ విషయాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఫస్ట్ తేల్చాల్సిన అవసరం ఉంది హిందువులుగా దాడి చేయడానికి. సో ఫైనల్గా చూసుకుంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే హిందువులందరూ ఐక్యం అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నా, అంటే సనాతన ధర్మం గురించి పోరాడుతున్న మీరు అంటే మిమ్మల్ని నేను తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టినా అంటే హిందువుల్లో కొంచెం మార్పు రావాలని చెప్పేసి మిమ్మల్ని తీసుకొని రావడం జరిగింది. అయితే చాలామందికి టెంపుల్కి ఎందుకు వెళ్తారు, టెంపుల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు, టెంపుల్లో ప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు, వీటి గురించి ఎవరికి తెలియదు. సో వాటికి సైంటిఫిక్గా సంథింగ్ ఏదో ఉంటుంది. సో వాటి గురించి ఏమైనా వివరించగలరా? అయితే నేను బాగా పిహెచ్డి రీసెర్చ్ అట్లా ఏం నేను చేయలేదు, నేను సామాన్య ఒక మామూలు వ్యక్తినే. బట్ నా అబ్జర్వేషన్ నుండి నేను చెప్తున్నాను, ఏదైతే మన హిందూ దేవాలయాల సైన్స్ ఉందో అది పూర్తిగా సైంటిఫిక్గా మన బాడీలో ఉన్న 7 చక్రాలని హీల్ చేసే సైన్స్ ఉంది. ఏదైతే అంటే మన శరీరంలో ఇప్పుడు ఏదైతే బ్రహ్మాండంలో ఉందో అదే పిండాండంలో ఉందని కూడా అంటారు. ఆ పిండము తల్లి గర్భంలో ఎలా ఉండేది, తల్లి గర్భంలోకి వెళ్ళే ముందు వీర్యకణం ఎలా ఉంది, శుక్రకణం ఎలా ఉంది, పెరుగుతున్నప్పుడు 2 నెలలు 3 నెలలు అలా 9 నెలల వరకు పిండం ఎలా డెవలప్ అయింది, గర్భం నుండి శిశువు ఎలా బయటకు వస్తుంది అనేది కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం పురాతన దేవాలయాల్లో ఆల్రెడీ చెక్కబడి ఉంది. మీరు చూస్తే ఎక్కడ ఉంది అది? మన హిందూ దేవాలయాల్లోనే, నాకు పేరు గుర్తులేదు, నేను మీకు చెప్తాను నెక్స్ట్ ఇంటర్వ్యూలో. బట్ నేను చూసిన దీన్ని బట్టి చెక్కబడి ఉంది. ఎప్పుడో ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మీరు దేవాలయాలు ఎవి చూసుకున్నప్పటికి కూడా దేవాలయాలు ధ్వజస్తంభము, దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడము, ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టడం. అంటే ఇప్పుడు దేవాలయాలకు వెళ్తున్నప్పుడే మన మైండ్ ఒక ఏకాగ్రంకి వస్తుంది. అంటే మనసును నిలపడానికి, ఎక్కడ నిలపడానికి, మనసును ధర్మం యుక్తంగా నిలపడానికి. ధర్మయుక్తంగా నిలిపినప్పుడు ధర్మో రక్షతే రక్షత, అంటే ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది. సో ఆ ధర్మాన్ని కాపాడడానికి ఒక శక్తి క్షేత్రాలు కావాలి కదా. అది ఇంట్లో పూజగా అయితేనేంటి, మీరు కారులో పెట్టుకుని దేవుడి విగ్రహం అయితేనేంటి,
మీరు కట్టుకునేది ఏదైనా, ఇవన్నీ ఏంటి, ఎవ్రీ టైం మనం అధర్మ మార్గం వెళ్ళకుండా ధర్మాన్ని గుర్తు చేయడానికి ఒక విజిల్ బ్రోజర్ లాగా మనకి. సో దీనికి సంబంధించిన పెద్ద ట్రాన్స్ఫార్మ్ శక్తి, పెద్ద శక్తి ఏదైనా ఉంటే పాత పురాతన దేవాలయాలు. మీరు అరుణాచలం ఎప్పుడైనా వెళ్ళి ఉంటే అరుణాచల టెంపుల్ని, మందిరాన్ని చూసారా కట్టడం, ఆ పెద్ద పెద్ద స్తంభాలు అవన్నీ, శ్రీరంగం టెంపుల్, శ్రీశైలం టెంపుల్, ఇట్లా బోలెడు టెంపుల్స్ని, సోమనాథ్ చూసుకున్న, ఇలా టెంపుల్స్ అన్నీ కూడా ఊరికే పిచ్చోళ్ళై కట్టలేదు. ఇప్పుడు విగ్రహారాధన వ్యతిరేకించే వాళ్ళందరికీ ఈ సైన్స్ తెలీదు. ఏదైతే ఇప్పుడు సాకార రూపంలో మనం టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఒక భక్తి చింతనలో, దైవనామస్మరణలో మన శరీరం అనేది నామస్మరణ ద్వారా మనస్సు శరీరం శుద్ధి జరుగుతుంది ఆ టైంలో. ఆ తర్వాత వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు కొబ్బరికాయ కొడతాం. ఎన్నో కాయలు ఉన్నాయి. కొబ్బరికాయ ఎందుకు చెప్పారు? కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు ఆక్సిజన్ బయటకు వస్తుంది. ఆ టెంపుల్స్లో ఎంతోమంది ఒకే దగ్గర కలయిక జరుగుతుంది, అందరు వస్తారు. అప్పుడు అందరి నుండి చెడు వాయువులు, కార్బన్ డైఆక్సైడ్, అశుద్ధి జరుగుతుంది కదా. అందుకనే మామిడి తోరణాలు, పసుపు రాయడము, ఇదంతా క్లీన్గా వచ్చేయడానికి సైంటిఫిక్గానే ఉంది. సో కొబ్బరికాయలు ఎంతమంది కొడితే అంత ఆక్సిజన్ వస్తుంది. సో అది బ్యాలెన్స్ అవుతుంది. అలానే హోమాలు చేయడం, అది కూడా దేశీ ఆవు నెయ్యితో. దేశీ ఆవులు కూడా కొండ కోణల్లో తిరుగుతూ వాటి దూడలకు పాలు ఇచ్చాక తీసుకున్న దేశీ ఆవు పాలతో స్వేచ్ఛగా వాటి ఇష్టపూర్వకంగా పాలు తీసుకొని వాటిని పిడకల మీద కాగబెట్టి తోడేసి పెరుగు తీసి సహజ పద్ధతిలో చిలికి నెయ్యి తీసిన సహజమైన నెయ్యి నుండి హోమం చేస్తే అందులో నుండి వచ్చే ఆక్సిజన్తో వాయువు శుద్ధి జరుగుతుంది. శుద్ధి జరిగినప్పుడు ప్రాణవాయువు పెరుగుతుంది. ప్రాణవాయువుని పీల్చుకుంటే మనకు పూర్తి పాజిటివ్ థాట్స్ వస్తాయి. పూర్తి పాజిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనం ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం. ఆనందం నుండి మంచి ఆనందమైన పనులు, ఆనందమైన విషయాలు, మనం ఏం చేసినా, అది ఏ జాబ్స్ వాళ్ళైనా ఎవరైనా, వాళ్ళ నెక్స్ట్ ప్లాన్స్ అన్నీ మంచి ప్రశాంత చిత్తమైన మంచి ధర్మయుక్తమైనవి వస్తాయి. సో ఈ లింక్ ఉంది సైన్స్ పరంగా. సో టెంపుల్ సైన్స్ ఇప్పుడు నేను చెప్పడానికి నా జన్మ సరిపోదు, నేను తెలుసుకుందే ఇంత, అది చెప్తేనే నా జన్మ సరిపోదు. సో అందరూ హిందువులు టెంపుల్ సైన్స్, మన మందిరాల సైన్స్ని తెలుసుకునే అవసరం ఉంది. దాని గురించి మీలాంటి ఫేమస్ యూట్యూబర్స్ మందిరాల సైన్స్ గురించి కూడా ఒక సపరేట్, ఏమనాలి దాన్ని, ఒక పాడ్కాస్ట్లైనా లేదా సపరేట్ ఒక ఇంటర్వ్యూస్ పెట్టుకోవడం, మందిరాలకు వెళ్ళి దానికోసం ఒక సపరేట్ పెట్టి అవన్నీ చేస్తే మన యూట్యూబ్ ప్రేక్షకులకు ఒక మంచి సైన్స్ని మీరు, రియల్ సైన్స్ని మీరు వాళ్ళకి చేరవేసిన వాళ్ళు అవుతారు. మన సనాతన ధర్మంలో సైన్స్ పరంగా మూఢనమ్మకాలని తీసేద్దాం. పనికిరాని మూఢనమ్మకాల గురించి ఇంకొక ఇంటర్వ్యూలో మాట్లాడడం. సైన్స్ని తీస్తే ఇప్పుడున్న సైన్స్, సనాతన ధర్మంలో ఉన్న సైన్స్కి 1 పైసా వంతు అవుతుంది అంతే. అది ఎలా ఏంటనేది మనం భవిష్యత్తులో ఇంకో ఇంటర్వ్యూలో మాట్లాడుకుందాం. బట్ నేను ఒక మీ ఛానల్ సబ్స్క్రైబర్గా, నేను మీ ప్రేక్షకురాలుగా నేను మిమ్మల్ని ఒక వినతి చేసుకుంటున్నాను. ఏంటి అంటే, ఇప్పుడు మీ యూట్యూబ్ ప్రేక్షకులకు ఇలాంటివి, అంటే ఈ సనాతన ధర్మం ఏంటి, ఈ టెంపుల్ సైన్స్ ఏంటి, ఎప్పుడు కట్టారు, ఎలా కట్టారు, అప్పుడు ఏం చేశారు, ఈ అంటే నవగ్రహాలకు సంబంధించి ఏంటి, అంటే ఈ టెంపుల్ వెళ్తున్నప్పుడు ఎన్ని ప్రాకారాలు ఉంటాయి, ఎలా ఎంట్రీ ఉంటుంది, ప్రదక్షిణలు, ఈ ప్రతి ఒక్కటి కూడా ఏంటి సైంటిఫిక్గా అనేది మీరు ఇలాంటివి తెలిసిన వాళ్ళతో మాట్లాడించడం, టెంపుల్స్కి వెళ్ళి చూయించడం, ఆ హిస్టరీ చూపించడం, ఆ స్థల పురాణం చెప్పడం, ఇవన్నీ ఒక సపరేట్ ప్రాజెక్ట్ పెట్టుకొని చేస్తే ఈ మూఢనమ్మకాలు పోయి అసలు మందిరాలకు సంబంధించిన సైన్స్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అరుణాచలం వెళ్తే ఫ్రెంచ్ పీపుల్, మొత్తం అరుణాచలం అంతా ప్రదక్షిణ జరిగినప్పుడు ఫ్రెంచ్ పీపుల్ ఎంతమంది ఉంటారు చూడండి మీరు, ఎంతమంది ఉంటారు. మధుర వెళ్తే ఎంతమంది ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు. ఇప్పుడు విదేశాల్లో ఎంతమంది సనాతన ధర్మాన్ని స్వీకరిస్తున్నారు. కుంభమేళా జరిగిందండి, కుంభమేళాకి ఎంతమంది రాలేదు సనాతన ధర్మం కోసం విదేశీయులకు సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు వచ్చారు. ఇక్కడ ఏంటంటే బియ్యంలో రాళ్ళు ఉన్నప్పుడు రాళ్ళని ఏర్పారేసి బియ్యాన్ని మంచిగా మనం వండుకొని ఆహారాన్ని తిని మన శక్తిని మంచి పనుల కోసం ఉపయోగిస్తాం. ఎలాగైతేనో అలాగే ఏ ధర్మంలోనైనా ఏ మతంలోనైనా ఈ చెడు ఏవైతే ఉన్నాయో తీసేసి మంచిని మనం తీసుకోవాలి. సో ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. క్రైస్తవంలో ముస్లిమ్స్లో ఉన్న మంచి వాళ్ళు కూడా ఉన్నారు. క్రైస్తవంలో క్యాథలిక్ ప్రొటెస్టెంట్స్ ఉన్నారు. ప్రొటెస్టెంట్స్ ఎవరు ఉంటారో వాళ్ళు ఇదే కరెక్ట్ అని వాదిస్తారు. కేథలిక్లు వాళ్ళు జీసస్ క్రైస్ట్ని పూజించుకుంటారు. ఇంకా మిగిలిన వాళ్ళని ఈ మతం రుద్దడం చెయ్యరు. సో ఇట్లా ఎవరి మతంని రుద్దకుండా వాళ్ళది వాళ్ళు చేసుకొని అందరితో మానవత్వంగా ఉంటే ఏ ప్రాబ్లం లేదు కదా. అది లేకనే కదా ఇదంతా వచ్చింది ఇప్పుడు ప్రాబ్లము. సో ఫైనల్గా
సో అంటే హిందువులకు మీరు ఏమని చెప్తారు? నేను చెప్పొచ్చేది నేను సనాతన హిందూ మహిళగా ఒక వ్యక్తిగా మాట్లాడుతూ చెప్తున్నా, పూర్తిగా మనం ఎవ్వి చేయాలన్నా ఫస్ట్ మనము మన ఇంట్లో రోజు దీపారాధన చేసుకోవడము, మన దగ్గరలో గుడికి వెళ్ళడము, మనం అర్చకులతో కనెక్ట్ అవ్వడం, ఆ అర్చకులకు మనందరం చెప్పాలి మన హిందువులందరి ఐక్యత గురించి, హిందువుల దేవాలయం సనాతన ధర్మ పరిరక్షణలో ఏవైతే అన్ని భాగాలు ఉన్నాయో వీటన్నిటికి సంబంధించిన రక్షణ గురించి, వీటి మంచి గురించి వచ్చే భక్తులకు తెలియజేయడం గురించి మనం వాళ్ళకు తెలియజెప్పాలి, వాళ్ళు మనకు తెలియజెప్పాలి. సో ఈ రకంగా మన ఫ్రెండ్స్ చుట్టాలకి మన వాట్సాప్ స్టేటస్లు వీటన్నిటిలోనూ కూడా ఈ అవేర్నెస్ ఇవ్వాలి. ముఖ్యంగా లవ్ జిహాద్తో హిందూ అమ్మాయిలు ఎంతమంది చంపబడి ఫ్రిడ్జుల్లోనూ సూట్ కేస్ బాక్సుల్లోనూ పెట్టబడడం జరుగుతుంది అంటే చెప్పనక్కర్లేదు. సో హిందువులందరూ కేరళ స్టోరీ సినిమా చూడండి, లవ్ జిహాద్ తరపున కేరళ స్టోరీ సినిమా చూడండి, రజాకార్ సినిమా చూడండి, రీసెంట్గా వచ్చిన చావా చూసి నేను మిగిలిన మతాల పట్ల ద్వేషం పెంచుకొని వాళ్ళ పట్ల మనం చంపేద్దాం పొడి చేద్దాం అనట్లేదు. ముందు మన ధర్మం ఏంటి, మన హిస్టరీ ఏంటి మనం తెలుసుకున్నప్పుడు మనం ధర్మం మారము, మన ధర్మాన్ని మనం కన్వర్ట్ చేసుకోము. సో అప్పుడు ఏమవుతుంది, మన అందరిలో యూనిటీ తెచ్చుకునే ఒక అవేర్నెస్ వస్తుంది. దాని పరంగా మనందరం కలిసికట్టుగా చేయాల్సిన అత్యవసర పరిస్థితి బాధ్యత ఇప్పుడు వచ్చి ఉంది. సో ఇలా గనక మనం చేయకపోతే నెక్స్ట్ పరిస్థితులు ఇట్లా కూర్చొని హిందువులు అని మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండదు. సో ఆ రకంగా హిందువులను సనాతన ధర్మాన్ని కాపాడుతాము, మేము మీకు ఈ రకంగా సేఫ్టీ ఇస్తాము, ఈ రకంగా సపోర్ట్ చేస్తాము, మేము దీని గురించి ఇది అని చెప్పే రాజకీయ పార్టీలు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రమే ఎన్నుకోవాలి మనం. సో నా అబ్జర్వేషన్ నుండి బీజేపీ చేస్తుంది. బీజేపీ కేవలం హిందుత్వమే కాదు, భారతీయులందరూ, అది క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా నాస్తిక్ అయినా అందరినీ కాపాడుతుంది. ఎప్పుడు భారతీయ నాగరికులు మెయిన్ ఎజెండా ఉంటుంది. బట్ హిందుత్వం గురించి ఎందుకు అంటున్నాము అంటే ఈ దేశం హిందూ దేశము, హిందుత్వం సంబంధించి వాళ్ళు మాట్లాడతారు అనేసి అంటారు. బట్ మిగిలిన పార్టీలు ఎందుకు మాట్లాడరని నేను క్వశ్చన్ చేస్తున్నా. మిగిలిన పార్టీలు మాట్లాడినప్పుడు మిగిలిన పార్టీలు మాట్లాడి బీజేపీ కూడా మాట్లాడితే ఈ ప్రశ్న వచ్చేది కాదు. మిగిలిన పార్టీలు మాట్లాడకపోవడం వల్ల బీజేపీని హిందూ పార్టీ అంటున్నారు. సో మిగిలిన పార్టీలు ఎందుకు మాట్లాడాయి అనేది హిందువులు అర్థం చేసుకోవాలి. ఎంఐఎం ఎవరైతే ఉందో ఒక పూర్తి ఉగ్రవాద సంస్థకు సంబంధించిన మత రాజకీయ పార్టీ ఏదైతే ఉందో ఆ మత రాజకీయ పార్టీ ఎప్పుడు టీఆర్ఎస్తో ఎందుకు కలుస్తుంది, కాంగ్రెస్తో ఎందుకు కలుస్తుంది, వేరే రాష్ట్రాల్లో అక్కడ లోకల్ పార్టీస్తో ఎందుకు కలుస్తుంది, బీజేపీతో ఎందుకు కలవకూడదు అనేది అర్థం చేసుకొని ఇప్పటికైనా నా అమాయకపు హిందువులు, సెక్యులర్ హిందువులు పూర్తి సనాతన ధర్మం వైపున ఆలోచించి మనకు సంబంధించి రక్షణగా ఉండే పార్టీని ఎన్నుకుంటే తప్ప మనల్ని భగవంతుడు దిగొచ్చి కాపాడలేడు. కాబట్టి మనల్ని మనమే కాపాడుకోవాలి మానవ ప్రయత్నంగా. ఇది నా యొక్క వినమ్రపూర్వకమైన హెచ్చరిక అండ్ రిక్వెస్ట్. మీరు ఎలా అయినా తీసుకోండి. జై శ్రీరామ్, జై సీతారాం, వందే మాతరం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.